మనకి ఏదైనా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే at the end of her presentation తప్పకుండా మనం క్వశ్చన్స్ రేస్ చేయొచ్చు, మ్యామ్ తప్పనిసరిగా ఆన్సర్ చేస్తారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఇన్వైట్ ద స్పీకర్, జ్యోతి గారి గురించి చెప్పాలంటే తను ఎంఎస్సి న్యూట్రిషన్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ 8 years ఎక్స్పీరియన్స్ ఉంది న్యూట్రిషన్ అండ్ డైట్ కౌన్సిలింగ్ పరంగా. అండ్ షీఈ్ ఆల్సో యోగా ట్రైనర్, పర్సనలైజ్డ్ హెల్త్ కోచ్ అండ్ మదర్ ఆఫ్ వన్. చాలా ప్యాషనేట్ అబౌట్ వర్క్ అండ్ షీ లవ్స్ టు హెల్ప్ పీపుల్ అచీవ్ దేర్ హెల్త్ గోల్స్ అండ్ ఫిట్నెస్ గోల్స్. అండ్ మనందరికీ తెలుసు, మనం ఎన్నో కన్సల్టేషన్స్ కూడా జ్యోతి గారితో మనం చేయించుకున్నాము, వావ్ కన్సల్టేషన్స్ అండ్ డైట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాము. అండ్ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ విత్ డిజిటల్ రౌండ్ క్లాస్, let's invite Jyoti a digital stage. Ma'am, stage is all yours. Thank you so much, Jhansi garu. Am I audible? Am I clear? Yes, you are very clear, Andi. You are audible. Okay. First of all, I apologize for being late by 10 minutes because there's a connection problem here. Koncham net there's a problem because I don't want any interactions in between. That's why I made sure that anni clear ga unnaya leda an first stage. Okay Andi, as Jhansi garu told about me, thank you so much Jhansi garu for telling me what I am anedi. It's very nice to talk in this session. I think చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తుండొచ్చు సెషన్ గురించి. ఓకే, లెట్స్ బిగిన్ అండి. విల్ జస్ట్ స్టార్ట్. Jhansi garu, I want a permission to share the screen. Yes, you'll get the host rights, Andi. Okay, just 1 minute, you'll get the host rights. yes. ఓకే అండి. సో ఐ మోస్ట్ ప్రాబబ్లీ కవర్ ఇన్ తెలుగు, ఒక్కొక్కసారి ఇన్ ఇంగ్లీష్ ఇంకా తెలుగు రెండు మిక్స్ చేసి చెప్తాను నేను. ఓకే ఫైన్. సో న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ దాదాపు ఇప్పుడున్న జనరేషన్ లో అందరికి న్యూట్రిషన్ నాలెడ్జ్ ఉంది అండ్ చాలా సర్టిఫికేట్ కోర్సెస్ వచ్చాయి. everyone, almost all, even kids are aware of what is good and what is bad food అనేది kids are also aware. సో మనం ఈ రోజు కొంచెం డెప్త్ లో వెళ్దాం. అసలు వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఎలా హెల్ప్ అవుతాయి అండ్ మనకి వెయిట్ మేనేజ్మెంట్ ఎక్కడ స్టక్ అవుతుంది అండ్ ఓవరాల్ వెయిట్ గెయిన్ కి వెయిట్ లాస్ కి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మనం ఈ రోజు తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్లైడ్ మీరు చూసినట్టయితే యు ఆర్ వాట్ యు ఈట్, make healthy choices. So only this important line is very important for the weight management. So choosing healthy is always a good option over a processed or unhealthy foods. Okay, so always make sure that you are choosing all healthy food items in your regular diet. So today's PPT I'll be covering about the basic nutrition. I think everyone are aware of the basic nutrition and దీంతో పాటు మనకి క్యాలరీస్ ఏంటి, మెటబాలిజం ఏంటి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఏముంటాయి అండ్ దీంతో పాటు వెయిట్ మేనేజ్మెంట్ మనం ఎలా చేసుకోవాలి అండ్ అలాంగ్ విత్ దిస్ హౌ సప్లిమెంట్స్ విల్ హెల్ప్ అవర్ బాడీ అనేది మనం ఇన్ డెప్త్ గా ఈ రోజు తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. అండ్ కమింగ్ టు ఆ బ్యాలెన్స్ డైట్, మన అందరికీ తెలుసు బ్యాలెన్స్ డైట్ అనేది కంపల్సరీ మన డైట్ లో ఒక పార్ట్. లైక్ రెగ్యులర్ గా ఏవైతే ఫుడ్ మనం తీసుకుంటామో అది ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్, రైట్? సో అసలు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు ఇక్కడ మెయిన్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ఎనర్జీ గివింగ్ సోర్సెస్ అన్నమాట. మనం చాలా మంది ఏంటంటే కీటోజెనిక్ డైట్ ఫాలో అవుతారు. దేర్ ఆర్ సమ్ అదర్ టైప్స్ ఆఫ్ డైట్ దే జనరలీ ఫాలో. దానికి ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన దానికి మనకి ఏమేం సపోర్ట్ చేశాయి, మనం ఇప్పటి వరకు పెరగడానికి కారణం బ్యాలెన్స్డ్ డైట్ వల్లనే. బ్యాలెన్స్ డైట్ వల్లనే మనం వాట్ ఎవర్ వి ఆర్ రైట్ నౌ, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ అ బ్యాలెన్స్ డైట్ వేర్ we had a good portions of carbohydrates, fats, proteins and good amount of vitamins, minerals in our diets. Okay, so mainly ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫుడ్ సోర్సెస్, ఫుడ్ గ్రూప్స్ డివైడ్ చేస్తే first thing comes a major macronutrient, that is your rice and carbohydrates ఏంటి అంటే it is a basic energy giving source అన్నమాట. Everyone knows that carbohydrates will give you energy to do all your whatever to perform a work. Okay, along with that fruits and vegetables అంటే మనకి basic energy మనకి
వాట్ యు సే కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి రైస్ ఇంకా అదర్ గ్రెయిన్స్ అనేది మనం 5 to 7 డిఫరెంట్ సర్వింగ్స్ లాగా మనం తీసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దాట్ మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మినిమం మన ప్లేట్ తీసుకున్నట్టు అయితే మినిమం half of the plate should be covered with the fruits and vegetables. And 2 to 3 different servings of meat and inka alternatives like your milk products kani and your eggs kani, fish kani, anything related to meat, paneer, tofu or something like that should be included in your diet. And deento paatu ఫ్యాట్స్ అనేది కూడా మన బాడీకి ఇంపార్టెంట్. చాలా మంది ఏంటి అంటే ఐ వాంట్ అ ఫ్యాట్ ఫ్రీ డయట్, నాకు అసలు ఫ్యాట్స్ అవసరం లేదు మేడం, ఓన్లీ నాకు ప్రోటీన్ ఇవ్వండి నేను బరువు తగ్గుతానండి. నో, దట్ విల్ నాట్ అట్ ఆల్ హెల్ప్ యూ. వెన్ యూ ఆర్ మిస్సింగ్ ద ఫ్యాట్స్, దట్ ఈస్ అ ఇంపార్టెంట్ what you say important thing which will help you to absorb all the fat soluble vitamins. Fat soluble vitamins ఏంటి? A, D, E, K are the fat soluble vitamins. ఈ A, D, E, K అనేది మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలి అంటే యూ నీడ్ గుడ్ ఫ్యాట్స్. ఈ గుడ్ ఫ్యాట్స్ అనేది లేకపోతే కూడా బాడీలో ప్రాబ్లం వస్తుంది, రైట్? సో దిస్ ఇస్ ద రీజన్ మనం ఫ్యాట్స్ అనేది డైట్ లో ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ మీల్. ఓకే, అండ్ దట్ షుడ్ బి అ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ. అంటే క్యాలరీ వైజ్ చూసినట్టు అయితే మనకి ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ 1 గ్రామ్ కి 4 కిలో క్యాలరీస్ మనకి ఎనర్జీ వస్తుంది అంటే ఓన్లీ ఫ్యాట్స్ కి మనం 9 కిలో క్యాలరీస్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ఇట్ ఇన్ అ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఇన్ ద రెగ్యులర్ బ్యాలెన్స్డ్ డయట్. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్డ్ డయట్ ఏంటి? ఓకే, సో ఈ బ్యాలెన్స్ డైట్ లో మనకి ఇందాక చూసినట్టు అయితే 50 to 60% ఆఫ్ సీరియల్స్ ఉండాలి. సీరియల్స్ లో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ రైస్ రిలేటెడ్ ఆల్ వాట్ యు సే ద మిల్లెట్స్, ఇలాంటివి సోర్సెస్ ఉండాలి. ఇప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే దర్ ఆర్ 2 మేజర్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. వన్ ఈజ్ యువర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ విల్ help you to reduce your weight naturally and it will help you to get all the different types of nutrients in that. But processed one, that is a simple carbohydrates like మీకు వైట్ రైస్ కానీ మైదా కానీ ఇలాంటి దాంట్లో ఏంటి అంటే మనకి ఎనర్జీ అనేది వస్తుంది బట్ స్టిల్ దేర్ విల్ బి అ డెఫిషియెంట్ ఇన్ ది న్యూట్రియంట్స్ ఇన్ దట్ అండ్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెయిట్ లాస్. సో దట్ ఈస్ ద రీజన్ మనకి సీరియల్స్ లో వాట్ యు సే దిస్ కార్బోహైడ్రేట్స్ లో మనం ఓన్లీ ఆల్వేస్ యూ నీడ్ టు ఆప్ట్ ఫర్ అ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ దాన్ అ సింపుల్ కార్బోహైడ్రేట్స్, రైట్? అండ్ కమింగ్ టు ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మన డైట్ లో 20 to 25% అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే దాదాపు మీరు ఎనీ పర్సన్ యు ఆస్క్ హౌ మెనీ ఫ్రూట్స్ యు eat a day ante they will be just counting on the tips. Yeah, today I had banana, today I had grapes and watermelon, that's it. Because manaki mottam kavali ante 9 to different servings of fruits and vegetables anedi mana diet lo undali. Inni servings of fruits and vegetables mana diet lo anedi చాలా తక్కువ మోతాదులో చాలా మంది తీసుకుంటున్నారు. దాని వల్ల మనకి ఫైబర్ కంటెంట్ కూడా చాలా లూజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ లో నాట్ ఓన్లీ మీట్ ప్రోడక్ట్స్ ఏ కాదండి, పల్సెస్ లెగ్యూమ్స్ లో కూడా చాలా మీకు ప్రోటీన్స్ అనేది వస్తుంది. అండ్ దిస్ ఇస్ అ వెరీ వాల్యూడ్ ప్రోటీన్ విచ్ కమ్స్ ఫ్రమ్ అ ప్లాంట్ సోర్సెస్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా మనకి చాలా అవసరం బికాస్ దే గివ్ యూ ప్రోటీన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ ఫైటోన్యూట్రియంట్స్ కూడా ఇస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ మనం పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ కూడా డైట్ లో యాడ్ చేయాలి. జనరలీ ఆ వెయిట్ లాస్ డైట్ అంటే నేను చికెన్ తెచ్చుకొని తినేస్తాను, జనరలీ యూ ఆప్ట్ ఫర్ అ కీటోజెనిక్ డైట్. సో దట్ ఈస్ ద రీజన్ కీటోజెనిక్ డైట్ అనేది మనము చాలా మట్టికి తగ్గించి యూ నీడ్ టు గో విత్ గుడ్ ప్లాంట్ బేస్డ్ సోర్స్ and along with a little inclusion of meat and meat related products. Okay, yeah, meat and meat related products కూడా మనకి డైట్ లో ఉండాలి. అండ్ దీంతో పాటు జ్యోతి గారు మీ వాయిస్ వినిపించట్లేదండి. ఓకే, చాలా క్లియర్ నౌ. అండి. యా, ఇట్స్ క్లియర్ నౌ. ఓకే, సో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా మన డైట్ లో ఉండాలి. అండ్ కమింగ్ టు ద ఫ్యాట్స్ అండ్ షుగర్స్, యాజ్ ఐ టోల్డ్ యూ షుగర్స్ ఆర్ నాట్ దాట్ రికమెండెడ్ బట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. అండ్ దీంతో పాటు మనకి గుడ్ సోర్సెస్ ఆఫ్ ఫ్యాట్
లైక్ మనకి ఒమేగా 3 నుంచి వచ్చే ఫ్యాట్ గానీ, మనకి ఆయిల్స్ లో లైక్ ఆలివ్ ఆయిల్ నుంచి వచ్చేది, కోకోనట్ ఆయిల్ నుంచి వచ్చేది, అండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ నుంచి వచ్చే వాట్ యు సే బేసిక్ ఫ్యాట్స్ అనేది బాడీకి చాలా అవసరం. ఒమేగా 3, ఒమేగా 6 ఉన్న ఫ్యాట్స్ అనేది మనం డైట్ లో చాలా మటుకు ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో మ్యాక్రోన్యూట్రియన్స్ లో మనం చూసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అనేది మనం తెలుసుకున్నాం. సో వైటమిన్స్, మినరల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ చూసినట్టయితే వైటమిన్స్ లో ఫ్యాట్ సాల్యుబుల్ ఇంకా వాటర్ సాల్యుబుల్ అనేది ఉంది. ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటి అంటే యాజ్ ఐ టోల్ యూ దీనికి ఫ్యాట్స్ అనేది కంపల్సరీ కావాలి. ఫ్యాట్స్ ఉంటేనే ఈ ADEK వైటమిన్స్ అనేది బాడీలో అబ్జర్వ్ అవుతుంది, లేదంటే ఇట్ విల్ go on a waste. And coming to the B complex vitamins and C, vitamin C is also very important for the body for a regular body functioning. So this is a water soluble vitamin because it just means that manaki water కన్సప్షన్ ఎక్కువగా ఉండాలి అండ్ ఈజీగా వాటర్ ఉన్నప్పుడు ఈజీగా అబ్సార్ప్షన్ అవుతుంది. ఇఫ్ యూ టేకన్ ఇన్ ఎక్సెస్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, ఇట్ ఇస్ జస్ట్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద యూరిన్ అండ్ ఫీకల్ మ్యాటర్. అండ్ కమింగ్ టు ద minerals అనేవి చాలా minute but it will impact a lot in our body, right? So iron is one of the important source because almost every woman 10 members లో minimum 6 to 7 people are anemic, and ఈ అనీమియా వల్ల చాలా మట్టుకి హెల్త్ ఇష్యూస్ అనేది రైజ్ అవుతుంది. దే ఆర్ లూజింగ్ హెయిర్ అండ్ ద స్కిన్ కంప్లెక్షన్ ఈస్ చేంజింగ్ అండ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ కమింగ్, అండ్ అలాంగ్ విత్ దట్ దెర్ ఆర్ మెనీ రీజన్స్ విచ్ ఇస్ ఇంటరింగ్ విత్ ద ఐరన్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, PCOD ఇష్యూస్ ఉంటున్నాయి, దెర్ ఆర్ మెనీ థింగ్స్. అండ్ కమింగ్ టు ద కాల్షియం అండ్ మెగ్నీషియం, ఆల్ దిస్ ఆర్ ఐ కాల్ ఇట్ as a important macro minerals. So these are very important for our regular body. Okay, and coming to the antioxidants, as every antioxidants అనేది మనకి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది బాడీకి. ఎనీథింగ్ బికాస్ మనం we are in a so stressful environment and చాలా పొల్యూటెడ్ ఏరియాస్ లో ఉన్నాము. ఇలాంటి టైంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా సపోర్ట్ ఇస్తుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఎనర్జెటిక్ గా ఉండడానికి అండ్ టు ఫైట్ అగైన్స్ డిసీజెస్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అవసరము. ఇవన్నీ మనకి ఎక్కువ మట్టుకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లోనే, కలర్డ్ ఫ్రూట్స్ అండ్ కలర్డ్ వెజిటేబుల్స్ లోనే ఎక్కువగా లభిస్తుంది, రైట్? సో ఒక హెల్దీ ప్లేట్ అనేది ఎలా ఉండాలి? యూ కెన్ సీ ఎగ్జాంపుల్, కన్సిడర్ దిస్ ఇస్ యాజ్ యువర్ ప్లేట్, డివైడ్ ఇంటూ హాఫ్. ఈ హాఫ్ పోర్షన్ లో యూ షుడ్ ఆల్వేస్ ఇంక్లూడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, రైట్? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మనం ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. దెన్ కమ్స్ ద స్టార్చ్ కంటెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ దాట్ యు ఆర్ ఇంక్లూడింగ్ ఆల్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ఇట్, either a millets, either a jowar roti, either a brown rice or quinoa or whatever it could be. Okay, so ఈ స్టార్చ్ అనేది కంపల్సరీ మీ డైట్ లో ఉండాలి. నెక్స్ట్ ఈజ్ యువర్ ప్రోటీన్ టు బి టేకెన్ అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్. మీరు ఎంత బరువు ఉంటారో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది డెఫినెట్లీ మన డైట్ లో ఉండాలి అండ్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ ద వెయిట్ లాస్. ఓకే, సో హంగర్, ససేషన్ అండ్ సెషైటీ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ థింగ్, హంగర్ ఏంటి అంటే you will feel hungry. Example, there is a complete system in our body wherein your stomach, your brain, everything works together. Example, మీకు ఆకలిగా ఉంది అనేది your brain will send, your stomach will send signals to your brain because brain will know that where the energy recommendation is down అనేది. ఎనర్జీ ఎప్పుడైతే మనకి డౌన్ ఉంటుందో బ్రెయిన్ విల్ సెండ్ ద సిగ్నల్స్. సో ఈ సిగ్నల్స్ అనేది మనం కరెక్ట్ టైంలో గుర్తించాలి. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ది హంగర్, మనం ఫుడ్ ఎక్కడ తినాలి, ఎక్కడ ఆపాలి కూడా ఫస్ట్ మనం గుర్తు పెట్టుకోవాలి. బికాస్ ఎగ్జాంపుల్, యూ వెంట్ టు అ పార్టీ, ఏదన్నా పార్టీ వెళ్ళారు, సీయింగ్ ద హోల్ ఫుడ్, యూ డోంట్ కేర్ అబౌట్ యువర్ వాట్ యు సే యువర్ ఫీలింగ్స్. లైక్ మీకు సొసైటీ సెంటర్ ఎలా ఉంది, సెసేషన్ సెంటర్ ఎక్కడి వరకు ఉంది అనేది మనం గుర్తించాం. బికాస్ యు ఆర్ మోర్ ఇన్ టు ద ఫుడ్, యు ఆర్ వెరీ అట్రాక్టెడ్ టు ద ఫుడ్. ఇలాంటి అట్రాక్షన్ అనేది మనం గుర్తించాలి ఫస్ట్. ఎగ్జాంపుల్, ఐఎమ్ హంగ్రీ. సో how you need to identify this? You should not rush yourself. First thing, you should not rush yourself. Meeru first you need to sit calm and divide that food. What you want exactly, what you want to go in your plate అనేది ఫస్ట్ మనం ఆలోచించి you need to take that and you need to eat food very slowly.
and chew 32 times, so that మనం ఎప్పుడైతే అన్నిసార్లు chew చేస్తామో you're very మతలబ్ చాలా స్లోగా తింటున్నప్పుడు ఏమవుతుందంటే సిగ్నల్స్ ఈజీగా పాస్ అవుతాయి, దెన్ యూ కెన్ సెన్స్ దాట్ యువర్ టమీ ఈజ్ ఫుల్. అండ్ పీపుల్ నౌ days almost all everyone has a dining table at their house. They sit in a table, generally this position they will be sitting and they'll be eating. It is just going inside, right? You're not feeling that that is full or not. But when you have a habit of sitting down and eating, you bend your head down and you take your food inside. So ila emautundante, you can feel when you're bending, your tummy is becoming heavier for you. Then you will understand that you are full. So that is the reason eating slowly is important, and sitting down eating is one of the important reason where you need to take, right? And next comes your ఇప్పుడు ఎగ్జాంపుల్ యు ఆర్ హంగ్రీ అండ్ యు ఆర్ ఈటింగ్ ఫుడ్ తీసుకున్నారు, స్లోగా తిన్నప్పుడు యూ విల్ గెట్ అ సిగ్నల్ టు యువర్ బ్రెయిన్, అండ్ యువర్ బ్రెయిన్ విల్ అల్టిమేట్లీ టెల్ టు స్టాప్ యూ. సో మీరు స్టాప్ చేశారనుకోండి, దెన్ యూ ఫీల్ ఫుల్. లేదు, మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని దెన్ ఎక్కడన్నా కూర్చొని తింటున్నారు అనుకోండి, అది ఎక్కువ అయిపోతుంది. సో క్యాలరీస్ ఇంటేక్ విల్ ఇంక్రీజ్. క్యాలరీ ఇంటేక్ ఇంక్రీజ్ అయినప్పుడు దెన్ you will feel full, and ultimately there is a accumulation of fat in your body. Okay, so this is the main thing. Meeku hungry, are you really hungry? First you need to make sure. So enta tinali, okay, na stomach satisfy ayye anta varaki tinali ani emi ledu. You can take according to the calorie wise kuda check cheskoni you can take. Okay, you're feeding your body because your cells want energy, not your tongue. Meeku tongue baagundi kada, tasty undi kada food ani ekkuva tiniyoddu. That is the main thing. This is the cycle is all about. Okay, so ipudu fine, we went to a party, we taken lot of food inside. Okay, meer ekku teeseskunnaru. So what happens here? First thing, as when you are young, adolescent age లో ఉన్నప్పుడు you take food, అంటే ఒక్కొక్కసారి ఎక్కువగా తింటాం, తక్కువగా తింటాం. sometimes we eat a lot, and people who are kids who are addicted to junk foods చాలా ఎక్కువగా తింటారు. అప్పుడు ఏమవుతుందంటే the cells అనేవి ఈ ఏజ్ లో సెల్స్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటాయి. there's a growing, the development age కాబట్టి గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. Right, when you eat more fat, more energy, more calorie food అనేది ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, the size of a fat cell will increase in its size. Okay, ఇక్కడ మీరు స్క్రీన్ లో చూసుకున్నట్టు అయితే there are two cells here. One is very small and one is the big one. So when you take food in higher amount, the fat cell will increase in size. Right, ఎప్పుడైతే మీకు ఫ్యాట్ సెల్ అనేది పెరుగుతుందో your body will become huge. Right, ఒక స్టేజ్ లో after increasing it to a higher stage, it will divide the cell. Okay, the fat cells అప్పుడు డివైడ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే డివైడ్ అయిన తర్వాత again you want to reduce your weight and reduce the fat and you need to come to a normal ideal body weight అన్నప్పుడు ఏమవుతుందంటే, ఏవైతే ఫ్యాట్ సెల్స్ డబుల్ అయ్యాయో that will not come to a normal number. It will be like that. Only the shrinking of the cell will happen. ఇక్కడ ఏదైతే grayish part, like yellowish part ఏదైతే ఉందో purple పక్కన, this is a fat accumulation. ఈ part అనేది shrink అవుతుంది. shrink అయ్యి cells అనేది తగ్గిపోతాయి. ఓకే, సెల్ సైజ్ అనేది తగ్గిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైతే మనకి ఫ్యాట్ సెల్ ఇంక్రీజ్ అవుతుంది అని తెలిసినప్పుడే డెఫినెట్లీ యూ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ దిస్ రెగ్యులర్ యాక్టివిటీస్. ఇవన్నీ కంపల్సరీ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ది వెయిట్ మేనేజ్మెంట్. ఓకే, సో this is about the fat cells అనేవి ఎలా అవుతున్నాయి అనేది చెప్పాను. I don't know how many have understood this. You can ask the questions later after this session. Okay, so as I told you, so these adipose cells, the outer, and one more thing I want to clear that maybe andarki teluso telido నాకు తెలియదు కానీ fat కి cholesterol కి చాలా మందికి కొంచెం confusion ఉంటుంది. Fats are different and cholesterol is different, because I know many people are educated, many people know, but it's a job to tell. Cholesterol is a triglycerides, LDL, VLDL cholesterol, HDL cholesterols, ఇవన్నీ మనకి
బ్లడ్ లో ఉంటాయి. వెన్ యూ గో ఫర్ అ చెక్ ఫర్ లిపిడ్ ప్రొఫైల్, అప్పుడు మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో దిస్ LDL, VLDL, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ విల్ లీడ్ టు వాట్ యు సే coronary artery disease. ఓకే, ఇది మనకి హార్ట్ ఇష్యూస్ కి రిలేటెడ్ ప్రాబ్లం వచ్చేలాగా చూస్తుంది. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ సన్నగా ఉన్నంత మాత్రాన మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉన్నది కాదు, అండ్ లావుగా ఉన్నంత మాత్రాన మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని కాదు. సో ఇట్స్ వైస్ వర్సా. యూ నీడ్ టు చెక్ a regular lipid profile, even you are underweight or overweight or normal. Make sure that you are maintaining your cholesterol levels. And fat అనేది మనకి outside నుంచి కనిపించేది, రైట్? దీంట్లో మనకి విజరల్ ఫ్యాట్ కూడా ఉంటుంది. విజరల్ ఫ్యాట్ వచ్చేసి మనకి హార్ట్, లివర్, కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టూరా ఉండేది ఫ్యాట్ అన్నమాట. ఎగ్జాంపుల్, దిస్ ఇస్ యువర్ హార్ట్, దీని చుట్టూరా మనకి ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ as a visceral fat. And the other fat which you can see like chin, double chin వస్తుంది over this what you say biceps and thighs ki tummy fat, all these are the normal fat accumulation in your body. Okay, this one I want to clear. Okay, so adipose tissues ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఉన్నాయి, you are never obese, and as your fat intake is increasing, the calories and everything is increasing, you come to the obese category, right? And then tarvata, when you are doing a regular exercise and healthy lifestyle maintain chesinapudu, the number of cells anedi decrease avvatledu, only the cell is shrinking. Okay, I don't know whether you understand this point or not. Okay, next, so energy balance equation అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, a food intake and food expenditure. ఓకే, ఎనర్జీ ఎక్స్పెండిచర్, మనం ఎంత తింటామో అంత బ్యాలెన్స్ చేసుకుంటే ఆ బ్యాలెన్స్ అనేది అలాగే ఉంటుంది. ఓకే, సో ఈ రెండు మనం కరెక్ట్ గా ఉంటేనే వెయిట్ గెయిన్ అవుతారు, వెయిట్ లాస్ అవుతారు, వెయిట్ మెయింటైనెన్స్ అవుతారు. వాట్ ఎవర్ ద ఫుడ్ యు ఆర్ ఈటింగ్, if you are maintain the same amount of calories, you will be the same. You will not increase, you will not decrease. రైట్? అంటే మీకు బాడీకి కావాల్సిన ఎక్స్పెండిచర్ ఎంతో బాడీకి తెలుస్తుంది. దట్ విల్ గివ్ యూ అ సెన్స్. ఇఫ్ యు ఆర్ ఫుల్, యువర్ బాడీ విల్ టెల్. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్, మీరు కావాలి అని ఎక్కువగా తిన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ వెయిట్. పీపుల్ హూ వాంట్ టు గెయిన్ వెయిట్, డెఫినెట్లీ దే విల్ ఇంక్రీజ్ ద క్యాలరీస్ ఇన్ ద what you say regular diet, so that they can gain the weight and lose weight. Loss అప్పుడు చాలా మట్టుకి తగ్గించేయరు, ఓన్లీ కొన్ని క్యాలరీస్ మట్టుకే తగ్గిస్తారు. బికాస్ మనకి ఎనర్జీ, ఫుడ్ ఇంటేక్ ఎంత ఉండాలో, ఎక్స్పెండిచర్ అంత ఉండాలి. దాంతో పాటు మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇస్తున్నామా లేదా అనేది కూడా మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి వెయిట్ లాస్ అంటే తక్కువగా తినాలి, అసలు ఏది తినొద్దు, చాలా తక్కువగా తినాలి, ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్సే దానిపైనే ఉండాలని కూడా కాదు. మీరు రెగ్యులర్ డయట్ లోనే కొంచెం తక్కువగా తీసుకోవాలి. బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ మీరు ఎటువంటి డైట్స్ చేసినా కానీ కూడా ఫైనలీ యూ షుడ్ కమ్ టు అ నార్మల్ రెగ్యులర్ బ్యాలెన్స్ డైట్. బికాస్ లైఫ్ లాంగ్ యూ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద రెగ్యులర్ బ్యాలెన్స్ డైట్. సో మీ ఈ రెగ్యులర్ బ్యాలెన్స్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటేనే దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఫర్ ద లాంగ్ రన్. సో యాజ్ ఐ టోల్ యూ, వెయిట్ మెయింటెనెన్స్ ఎప్పుడు అవుతుంది? ఎనర్జీ ఇంటేక్ అండ్ ఎనర్జీ అవుట్. ఎనర్జీ ఎంత తీసుకుంటున్నామో, ఎనర్జీ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నాం అనే దాంతో వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఎగ్జాంపుల్, అ పర్సన్ ఇస్ 90 kgs, they are coming to me and they are asking for the, నాకు ఆకలిస్తుంది మ్యామ్, నేను ఎక్కువగా తింటున్నాను. ఓకే, అండ్ you're not doing anything. సో ఎనర్జీ ఎంత తీసుకుంటున్నామో అంత ఎక్స్టెండ్ అయినప్పుడు వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఎనర్జీ అనేది మన ఫుడ్ లో కొంచెం తగ్గించి, అండ్ వాట్ ఎవర్ ద ఫ్యాట్ ఇస్ అక్యుములేటెడ్ ఇన్ ద బాడీ, అది మీరు ఎక్సర్సైజ్ చేసి కరిగిస్తే దట్ విల్ హెల్ప్ యూ ఇన్ లూజింగ్ ద వెయిట్. అదర్వైజ్ యూ విల్ రిమైన్ యాజ్ సేమ్, రైట్? మన బాడీకి షేక్స్ కానీ వాట్ ఎవర్ ద కండిషన్, మీరు ఎంత తీసుకున్నా కానీ కూడా, when you are not exercising or when you are not on control of your calorie intake, you are not conscious on the food what you are eating, then definitely it will not help you in losing the weight. That is main important, you need to put it in your mind, right? So మనం ఈ బాడీ మెజర్మెంట్స్ అనేది ఎలా, there's some disturbance. ఓకే, సో అసెస్మెంట్ ఆఫ్ బాడీ ఆర్ ఫ్యాట్నెస్ అంటే మన బాడీ మెజర్మెంట్స్ ఎలా చేసుకుంటాం? there are different types of body composition analysis. ఝాన్సీ గారు కొంచెం అందరిది మ్యూట్ చేసేస్తారా? there is some voice coming.
Now it's okay, now it's clear. Okay, so weight, so మనం హైట్ కి తగ్గట్టు వెయిట్ ఉన్నామా లేదా ఒక్కటే కాదండి, ఐడియల్ బాడీ వెయిటే కాదు, మనకి ఫ్యాట్ అక్యుమిలేషన్ ఎక్కడ ఉంది బాడీ అనేది కూడా తెలుసుకోవాలి. దట్ కమ్స్ విత్ బాడీ కంపోజిషన్ అనాలిసిస్. స్కిన్ ఫోల్డ్ మెటర్ ఉంటుంది, యు జస్ట్ చెక్, క్యాలిపర్స్ నుంచి చెక్ చేస్తారు మన ఫ్యాట్ ఎంత ఉందనేది. అండ్ డెక్సా ఉంటుంది, this DEXA will also help you to measuring the this thing, underwater weighing untundi. All this is a little time taking and little expensive untundi. Instead of that, you can go with a normal body composition analysis that will not tell you the exact accurate ga aithe chupichadu, but approximately that will help you a lot in checking your ideal body weight ki gaani, your visceral fat ఎంత ఉంది, మీ బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, అండ్ your muscle ఎంత ఉంది, your bone weight and your total fat free mass ఎంత ఉంది, everything it will tell you. So this is a main thing where you need to what do you say, just correlate before taking your any session, like edana what do you say, any management weight management program ki veltunarante, definitely you need to go with the body composition analysis. Okay, and along with that mana body fat anedi entundi, because chaala mandiki nen chusinatte enti ante weight loss anedi em undadu. Example, a 70 kgs woman is coming to me and she is doing a regular diet, and whatever I am saying, she is doing everything, but still there is no difference in the weighing scale. But believe me, she have lost most of the fat అనేది తగ్గిపోయింది, because this happens when you take your waist circumference కానీ, hip circumference కానీ, and your whole entire body measurements where your fat is accumulated. First thing is your tummy తర్వాత lower body first check చేసుకోవాలి. Lower body comes your thighs కానీ, hips కానీ, buttocks కానీ, and your neck portion and your wrist, all this, your arm, your upper arm, everything you need to measure cheskoni petkoni, and along with your picture. When you do everything like this, then you will have a smart goal. So what you want, example, okay, 40 centimeter circumference undi tummy, so 40 inchi, what is your goal? It should come to 38 or 36. So you need to be very particular about that, and don't aim for extreme chala takkuga expect cheyadu. When the circumference is 40, don't expect to come to 26. It will not happen at one go. It is a very extreme stage, and it will take much time for that. Okay, always keep a short goals wherein you can achieve that. After achieving that, maintain that, then you can go for a other goal. Okay, this is where you need to be very specific. So మనకి ఎలాంటి రిస్క్ వస్తాయి, everyone know that obesity వల్ల చాలా మటుకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ థింగ్ యూస్ హైపర్టెన్షన్ వచ్చింది అంటే డయాబెటీస్ వచ్చేస్తుంది, because we consider this as husband and wife. When hypertension is coming, definitely diabetes is also coming nowadays. So BP, sugar రెండు ఉంటున్నాయి అందరికి. సో obesity వల్ల కూడా one of the reason which is coming, and genetical గా కాకుండా కూడా obesity వల్ల కూడా వస్తున్నాయి. And people nowadays, it is not anything related to genetics. Even people, they don't have any history of what do you say, obesity, hypertension or diabetes. They are even they are getting these issues, right? So this is ante genetical ga undi anedi because the lifestyle changes anedi ala avutunnai. Okay, so psychological problem will again lead to depression. When you are depressed, definitely you don't feel sleepy, and definitely you will go for a sleepless nights, insomnia problem vachestundi, and ultimately due to this depression, the stress level is increased, and hormonal problems ఎక్కువగా వచ్చేస్తాయి, because hormonal imbalance ఉంటుంది. There are no happy hormones which are released when you are depressed. So ultimately bad hormones will be impacting you a lot when you are depressed, and even your body will go into a depression. So psychological problems అనేది, ఈ psychological problem obesity నుంచి ఎందుకు వస్తుంది? First thing, I want to look fit like that.
like that girl who is passing away, or like that boy who is very fit and fine. So ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే it will put in your mind that psychological గా you will feel that I want to achieve that అనేది. if you take it in a positive way, that is okay. otherwise నేను ఎంత ట్రై చేసినా కానీ నా బరువు తగ్గట్లేదు, and if you go, then you definitely go into a depression, then it will be a problem. మీరు చాలా డిప్రెషన్ లో వెళ్ళినప్పుడు if you approach a psychiatrist, definitely he will suggest you some pills. that pills will ultimately increase your weight again, right? So that is also a side effect. So ultimately everything is related. That is a reason you should never you should never think a lot on particular, whatever the condition could be, you should not be on particular that. Okay, infertility issues vastunnayi, cardiovascular disease, it is very common, gastric related issues vastunnayi because of not taking a proper fiber rich or a good diet in your and next is your diabetes. as I told you, diabetes అనేది కామన్ గా వస్తుంది. దీంతో పాటు హై కొలెస్ట్రాల్ లెవెల్స్, ది ఇంప్రాపర్ ఎప్పుడే కానీ మనకి ట్రైగ్లిజరైడ్స్ less than 200 అనేది టోటల్ కొలెస్ట్రాల్ 200 కన్నా తక్కువగా పెట్టుకోవాలి. పీపుల్ హు హావ్ మోర్ ఆఫ్ total cholesterol, then they are prone to get other cardiovascular disorders. Okay, gallstones, nowadays it is very common. okka gallstone lagane doctor will tell you that gallstones వచ్చాయి, you need to operate it, we need to surgery చేసి తీసేసేయాలి, gall bladder తీసేసేయాలి అని చెప్తారు. but they are not even giving a chance to cure with a proper diet or a supplements. You should, anyone who is having a gallstones or whatever, the kidney stones or whatever health issue, first you need to try 100% with the diet and the supplements, then you need to go with any surgeries or any other thing. Osteoarthritis anedi very common. There is a because weight anedi ekkuga knees paina padi, it will giving a much problem for the knees, and there is a big damage of the cartilage in your bones, and that is ultimately leading to again a surgery, knee replacement surgery. And cancer cells anedi easy ga multiply outai when your fat cells are increasing. There are no enough amount of antioxidants in your body, so ee antioxidants anedi ekku lekapothe kuda it is a problem. చాలా మందికి కోలాన్ రెక్టల్ రిలేటెడ్ ప్రాబ్లమ్, ప్రోస్టేట్ గానీ ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అండ్ స్ట్రోక్ అండ్ స్లీపింగ్ డిసార్డర్స్ అనేది వెరీ కామన్. స్లీపింగ్ apnea is one of the main cause in the diabetes, obesity. సో స్లీప్ apnea అంటే ఏంటి? జనరలీ ఒక పర్సన్ పడుకున్నప్పుడు బికాస్ దే విల్ బి హ్యావింగ్ అ బ్రీతింగ్ ప్రాబ్లమ్, దాని వల్ల స్నోరింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇట్ కాల్డ్ ద స్లీప్ apnea. ఈ స్నోరింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇట్ ఇస్ నాట్ ఓన్లీ డిస్టర్బింగ్ యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ది అదర్. బికాస్ ఈ స్లీప్ apnea ని తగ్గడానికి రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ఫ్యూ యోగా poses కానీ that will help you a lot. because of the chin fat, ఏదైతే ఫ్యాట్ ఇక్కడ ఉంటుందో that will help, that is the main reason for the sleep apnea. So that is the reason you need to do exercise to reduce this chin fat or the inside fat. Okay, so effective weight management manaki ela undali, what you need to do. So first set a goal. Goals అనేవి it should be a short term goals. So ఎలా సెట్ చేయాలి అనేది కూడా you need to be a very smart and very little goals so that you can reach it. 90 kgs ఉన్న నాకు 60 kgs రావాలి అంటే రారు. it is very time taking process and you will never reach that. and ఆ goal రాకపోతే it's like waste, you are not doing. set a goal that at least 5 kgs or 10 kgs at least, so that will help you a lot to motivate that anything. మీ పాత డ్రెస్ ఏదైనా, if you want to look good in that dress, put it aside, put it as a motivation type of thing. daily talk to that dress. I want to fit in you, నువ్వు కంపల్సరీ నేను నాకు చేయాలి. something which is positively affecting you, you should always think positive. such type of, లేదంటే any dress you want to, I want to buy this dress and I want to reduce my weight and I want to fit in this dress అనేది కూడా పెట్టుకోవచ్చు. there are many positive things which that will help you in losing the weight. okay, and హెల్దీ లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హెల్దీ లైఫ్ స్టైల్లో సో మీరు ఏం తింటున్నారు, ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, మీ బాడీకి ఎంత వెళ్తుంది, అండ్ మీరు ఎంత యాక్టివిటీ
ఫిజికల్ యాక్టివిటీ ఎంత యాక్టివ్ గా చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. నేను ఓన్లీ ఫుడ్ తింటానా, ఫిజికల్ యాక్టివిటీ చెయ్యను అంటే ఇట్ విల్ నాట్ హెల్ప్. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. అట్లీస్ట్ people who can't do much exercises, do at least breathing exercises of at least 1 hour breathing exercises, normal twistings and everything that will help you a lot, right? And చాలా మందికి ఎమోషనల్ ఈటింగ్ అనేది చాలా కామన్ గా ఉంటుంది ఈ మధ్య. ఎమోషనల్ ఈటింగ్ ఏంటి అంటే చాలా డిప్రెషన్ లో ఉన్నారు. they go and take chocolates, ice creams, anything cravings or tea, coffee, they eat more. So that is a reason, అది ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ ఈటింగ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా బాధలో ఉన్నప్పుడు ఏం తినకపోవడం కూడా is also a emotional eating category. because what happens is when you're not eating food and when you're eating more food, then that ultimately lead to a imbalance of your weight. Okay, next, types of diet. There are different types of diets, as I told you, but ultimately you need to stick to a healthy, balanced diet. Life cycle diets and therapeutic diet. Therapeutic diet is in the sense related to your disease condition, any disease condition that we are targeting. So such type of conditions is called as a therapeutic diet. Example, diabetic diet, example hypothyroid diet gani ilantivi is called as anything related to the disease oriented. Such type of therapeutic diets are also there. And popular diets like your what is it, the ketogenic diet gani, anything your intermittent fasting gani, whatever types of diet you are following. And recommended diet, example, a person is very ill, so this type of a person should take only this amount of food and in the quantity ilage తీసుకోవాలనేది recommended చేస్తారు specialist. So such type of diets is called as a recommended diet. There are many types of diet, but ultimately you need to follow a balanced diet, which will help you to give all the nutrients, and it will make you good even your aging. So healthy foods enti, fruits, vegetables, you can take everything. I'm not restricting on anything. Fruits and vegetables are very good. And diabetic unna vallu kuda teeskovachu, banana kuda teeskovachu, people who are diabetic. But make sure that if you're eating a banana, before 2 hours you're not supposed to eat anything, and after eating a banana, after 2 hours you should not eat anything. Okay, 2 hours mundu ede tinoddu, 2 hours tarvata ede tinoddu. If that is the case, then you can have a banana. So because the calories are more, because మీకు బాడీకి కావాల్సిన ఎనర్జీ అండ్ ఇన్సులిన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి అంతే ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. అలా మీరు తీసుకుంటే దెన్ you can eat all the things, okay, all the fruits and all the sweets even, if I'm not wrong. అండ్ వెజిటేబుల్స్ లో కూడా ఎక్కువ మట్టుకి, బికాస్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి గ్రీన్ లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంక్లూడ్ మోర్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇన్ యువర్ డైట్. ఓకే, సో ఆల్ టైప్స్ ఆఫ్ what you say green colored, your red color, your orange, yellow, all such type of vegetables are very good. So make sure that you are coloring your plate. Okay, next, grains and pulses. Grains and pulses lo kuda go always for a unprocessed one ne you can take. Rice gani, wheat gani anni unprocessed e undali. Dairy products kuda teeskovachu, skimmed milk and your curd, because curd acts as a it contains lactobacillus, that is very good, that is a good bacteria you should take. And in the summer definitely I suggest you to go with a curd and buttermilk. And oils lo kuda definitely you can include olive oil and other types of good oils, and make sure that you're not using refined oils. Sunflower refined oils evaithe meeku kanipistaya avi avoid cheyali. Refined oils are very bad for our body, and that is not at all giving you, ante refined oils with added A, D, B ani pedtaru. So that is not at all healthy, because they are simply taking the important important vitamins in it, and they are adding. It is just a fortified thing. So fortified thing manaki oddu. So that is the reason you take all natural things from your diet. Okay, and coming to anything, such type of oils like your coconut oil, your olive oil, and your till oil, your what you say this what you say till oil lo kuda inka different ganuga noone anni kalipi mix chesi kuda ఉంటుంది. అలాంటి types of oils kuda మన diet లో include చేసుకోవచ్చు, such type of diets. And make sure that you keep changing your diets, keep changing your oils every month.
అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఫర్ 1 person ఇట్ షుడ్ ఓన్లీ ఇంక్లూడ్ ఓన్లీ 500 ml per month for 1 person. Example, there are 4 people in your family, you need to take only 2 liters. Make sure that you are consuming only 2 liters in a month. So ensure that you're getting all this in your diet. Low calories undali, daily exercise undali, 6 meals and leafy vegetables, salads, fruits, whole grain products, fish, meat, nuts, ivanni unte, that is also a good healthy diet. So as I told you, simple carbohydrates avoid cheyamannan kada. So anything which is processed, that is a milk products, you need to avoid. Bread, rice and noodles, everything is a processed one, so that thing you need to avoid. And sugars are not at all healthy. Sugars asal mana diet lo ledaina gan kuda there is no problem. So avoid your tea and coffee and desserts, pastries. All this will give you instant energy and it is not at all healthy. And starch lo enti ante starches, like anything which is giving you more kind of starch, that is your vegetables, your banana, mangoes, which give you more energy, calories ఎక్కువగా ఇచ్చేవి items అనేది avoid చేస్తే better. Anything fruit juices, yeah, fine. So fruit juices, sugary items, ilantivi anni avoid cheyadam chaala important, because any fruit juices is not for people who are healthy. People who are bedridden and they don't have energy to eat, chew food, and their body is not accepting to digest, they don't have that much energy to digest the food ane vallake manam juices anedi ivvali. And fruit juices kanna, if you want to do anything, implement any juices in your diet, regularly go with the vegetable juices, that too only early in the morning, not in the evenings or in the afternoons. Okay, early in the morning taking a fresh vegetable juice is very healthy and it will impact your immunity and meeku kick start metabolism anedi kick start cheyadaniki help avutundi. So ఇప్పుడు మనం వెయిట్ గురించి అంతా తెలుసుకున్నాం. సో నౌ వి విల్ నో అబౌట్ ది న్యూట్లైట్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. మనం ఇందాక చూసినవి అవన్నీ మేనేజ్ అవ్వాలి, దెన్ ఓన్లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ లూజింగ్ వెయిట్. సో వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో మనకి వావ్ బండిల్ అనేది వస్తుంది. సో ఈ వావ్ బండిల్ లో మనకి 6 బాక్సెస్ ఆఫ్ బాడీ కి షేక్స్ వస్తాయి. 6 బాక్సెస్ ఆఫ్ బాడీ కి షేక్. What is this body ki shake and what it contains? Body ki shake enti ante it is something like a meal replacement. Ante me totally me meal anedi totally replacement cheyochu, but still if you want, if you still feel hungry, you can include fruits and vegetables in your diet as well along with the body ki shake. So example, if you take a normal healthy thali, like South Indian thali meer edaithe teeskuntaro, it contains everything. Like rice koncham untundi, you'll get different types of curries, one tomato curry and different vegetables curry, oka fry gani, dal, curd, rasam and onions, salad, your papad, almost all everything. So this healthy South Indian thali is making sure that you're getting all the vitamins, minerals and carbohydrates, proteins from the plate, right? So this is the reason you're getting all the nutrients, that is called as a balanced diet. So ade meer ela anni vitamins, minerals ela vastayo ee body ki shake ki kuda alage anni vitamins, you'll get carbohydrates, you'll get proteins, you'll get fats, good fats, you'll get fiber, you get all the vitamins and minerals in it. So that is the reason it is a very balanced shake. You can have it and you can also replace your breakfast, right? And next comes your Nutralite daily. As ippudu environment ela undi ante we are not getting a quality food, so manaki quality fruits, vegetables anedi ravatledu, because we are supposed to eat minimum 9 to 12 different servings of fruits and vegetables, adi manam tinatledu. So that is the reason taking a 1 pill of Nutralite daily, that is a multivitamin and multimineral, will make sure that you are getting all the vitamins and minerals for the day requirement. Ante recommended daily dosage, that is your RDA nunchi almost all anni vitamins, minerals meeku recommended daily dosage nunchi vastayi. So taking 1 pill, it will help you a lot and it will impact your system a lot. And deento paatu
మనకి 1 kg ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ వస్తుంది. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ప్రోటీన్ ఏంటి అంటే యాజ్ ఐ టోల్డ్ యూ ప్రోటీన్ టు బి టేకెన్ అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్ కాబట్టి ప్రతి 1 kg కి 1 gram ఆఫ్ ప్రోటీన్ ఈస్ compulsory recommended. So that is the reason you need to include the protein in your diet, right? Okay, ఇది 1 kg వస్తుంది and along with that మీకు BMI tape వస్తుంది, gym bag వస్తుంది, one shaker కూడా వస్తుంది. So this will help you in weight management. This is an entire bundle. You can get it. Body key shakes, you will get 6 boxes of body key shake. This is for a 3 months. In this 3 months you can lose up to 6 to 10 kgs of your body weight, and if you work harder then definitely you can reduce more weight. Okay, because it depends on a person to person. Example, one person is taking in another way, another person is taking in a different manner, they are using it in a different manner. So this will changes in the and according to your health conditions ని దృష్టిలో పెట్టుకొని కూడా మనము వెయిట్ అనేది ఎంత రెడ్యూస్ అవుతారో కూడా చూసుకోవాలి. సో ప్రోటీన్ డైలీ అనేది దాంట్లో కవర్ అయిపోయింది. అండ్ సాల్మన్ ఒమేగా 3, యాజ్ ఐ టోల్డ్ యూ సాల్మన్ గుడ్ ఫ్యాట్స్ అనేది మనకి డైట్ లో ఉండాలి. మనం తీసుకునే డైట్ లో ఎక్కువ మటుకి ఒమేగా 6 ఉంటుంది, ఒమేగా 3 చాలా తక్కువ ఉంటుంది. ఒమేగా 3 అండ్ ఒమేగా 6 మనకి బ్యాలెన్స్ లో ఉండాలి కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన డైట్ లో చాలా తక్కువ ఉంటుంది అండ్ వెరీ నెగ్లిజిబుల్. అండ్ పీపుల్ హూ కన్స్యూమ్ రెగ్యులర్ బేసిస్ ఆఫ్ వాట్ యు సే దిస్ వాల్నట్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ తీసుకున్న వాళ్ళకి వెరీ మైన్యూట్ అమౌంట్ వస్తుంది. బట్ taking salmon omega 3 will give you good amount of EPA and DHA. Ecasopentanoic acid and docosahexaenoic acid ఇవన్నీ good amounts లో 300 mg వరకు మనకి దీంట్లో ఉంటాయి. You can ask me why I need to take omega 3 and I will give you an answer that from head to toe ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి omega 3 అవసరం. If you want good anything, మనకి hair fall ఉంది, you need to take omega 3 important. And your skin is dull, you need to take omega 3. And you want to reduce your cholesterol level, you should take omega 3. Cholesterol issues unnai and your heart related issues unnai, omega 3. And hormonal imbalance undi, omega 3. You have very less sleep, then omega 3. Everything whatever you check, even if you type a perfect edana oka disease తీసుకొని supplements for particular disease ante omega 3 definitely it will include. So that is the important of omega and you need to include this. This is a soft gelatin capsules, you need to take 1 to 3 per day. So all plant protein powder. So what is the speciality of all plant protein powder? There are many protein powders, many things in the market, but why all plant protein powder is special and why you need to take a plant based source protein? So plant based source protein వచ్చేసి మనకి ఏ ప్రోటీన్ అన్నా మీరు తీసుకున్నా కానీ కూడా 1 scoop కి it will not give you 8 grams of protein. మన all plant protein powder తీసుకుంటే there is a 1 scoop that is a 10 grams that will give you 8 grams of protein, and this is a quality protein. And we have a special Pedaka score which is 1. What does mean this Pedaka score? Pedaka score enti ante protein digestibility corrected amino acid score. అంటే దీని అర్థం ఏంటి అంటే whatever the protein you are taking, 8 grams protein మనకి 10 grams లో వస్తుంది. ఈ ప్రోటీన్ మొత్తం బాడీలో వెళ్ళి యూటిలైజ్ చేసుకొని బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది అబ్జార్ప్షన్ అయిపోతుంది. సో అబ్జార్ప్షన్ అనేది పర్ఫెక్ట్ గా 8 grams మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి దిస్ ఇస్ ద రీజన్ WHO, దట్ ఈస్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ దిస్ 1.1 అనేది స్కోర్. ఎప్పుడు పెడకా స్కోర్ 1 ఉన్న ప్రోటీనే తీసుకోవాలి. అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ and I think no supplements which will give you a Pedaka score 1. That is the main speciality of this important supplement. And you can take 1 to 3 scoops per day, and this is tasteless, this is odorless, and it is colorless. You can mix it in anything. You can mix it in sweets, you can mix it in milk or water or buttermilk or your dals, your chapatis, whatever it is, you can mix it in anything, and it will not whatever it will dentlo aithe mix chestaro aa taste e vastundi. There is no particular taste for this. Okay, so 3 blends of source nunchi vastundi. One is your
what do you say, this yellow pea protein వస్తుంది and green pea protein and soy based sources నుంచి మనకి what do you say extraction అనేది జరుగుతుంది. So these are the main: wheat, soy and yellow pea. These are the main 3 extraction where your proteins are coming, and along with that మనకి phytonutrient additional గా వస్తుంది. So protein is important for the body development, your everything, your anything related to your body. Protein anedi the main and important source, even for the weight loss or even for the weight gain or even for curing your body, even for treating your cells, everything protein is very important. And the important thing is your amino acids. So protein is a building blocks of amino acids. Example, you come and tell me that I'll take protein, నేను వేరే సోర్స్ నుంచి ప్రోటీన్స్ తీసుకుంటున్నాను, నేను ప్లాంట్ బేస్డ్ సోర్స్ తీసుకుంటున్నాను, ఎగ్ తీసుకుంటున్నాను, ఆల్ సచ్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ I am taking. But my question is, example, if you're taking a good amount of protein, అన్ని ఆ ప్రోటీన్ లో you will be not covering all the 9 essential amino acids. ఈ 9 essential amino acids మనకి కావాలి అంటే definitely you need to include a supplement so that you will be getting all the essential 9 amino acids. You can ask me, ఎందుకు మేడం ఒక్క అమినో యాసిడ్ మిస్ అయినా పర్వాలేదు, that's okay, our body will manage. No, that will not manage. That will lead to diseases and that will lead to other health issues. Example, you are in a good home wherein సరే ఒక్క బ్రిక్కే కదా, ఎన్ని బ్రిక్స్ ఉన్నాయి కదా, ఒక్క బ్రిక్ మిస్ అవుతే ఏంటి అని you will never neglect that brick, right? అది కూడా బిల్డ్ చేస్తాం. అది ఒక్క బ్రిక్ మిస్ అయింది అనుకోండి, డెఫినెట్లీ యువర్ హోమ్ ఈస్ నాట్ హోమ్. వర్షం పడితే వర్షం వాటర్ వచ్చేస్తాయి, డస్ట్ వస్తుంది, all this pollution, everything will come, right? So even that small brick is missing, even this small amino acid missing, there is impacting a lot in our body. So that is the reason 9 essential amino acid body ki compulsory important. Next, as I told you, daily will have all the vitamins and minerals. Taking one pill will help you to cover all the vitamins and minerals for that day. So this name is called as a daily, should be taken daily. Ee roju ochinde ee roju ayipotundi because adi daily recommended dosage. Next day definitely you need to take another pill. Taking one tablet, 12 plus years anyone can take this. Taking one tablet is recommended after the meals. Either I prefer you to take it in the breakfast after the meal. It is extracted only with the fruits and vegetables, phytonutrients ekku untayi, and everything is very minutely tested and prepared. And omega 3, as omega 3 లేదు మేడం నేను salmon fish తీసుకుంటాను రోజు. Salmon fish, it is not raised here because it is a pure water fish. ఓకే, బికాస్ ఇదేంటి అంటే ప్యూర్ వాటర్, మంచి వాటర్ లో పెరిగేది, చల్లటి ప్రదేశంలో ఉండే ఫిష్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ మట్టుకి ఉండవు, అండ్ ఉన్నా కానీ కూడా అక్కడి నుంచి తెచ్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ద్వారా మనకి వస్తాయి. సో అక్కడి నుంచి వచ్చిన ఫిష్ దట్ ఈస్ నాట్ హెల్దీ, దట్ ఈస్ నాట్ టెల్లింగ్ దట్ freshness అనేది ఉండదు, బికాస్ దట్ ఈస్ ట్రావెలింగ్, దెర్ ఇస్ అ టైమ్ and preservatives కూడా యాడ్ చేస్తారు. సో దట్ ఈస్ నాట్ హెల్దీ. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ సచ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ taking a salmon and taking internally, that will not help you much. Instead of that, and తీసుకున్నా కానీ కూడా it is very expensive and మీకు కావాల్సిన good amount of EPA and DHA రాదు కాబట్టి you should definitely depend on the salmon omega 3 soft gels. This can be taken 1 to 3 per day, either in the breakfast, lunch and dinner. Anytime if you take salmon omega 3, it will work wonders. And fiber, one of the important supplement to be added people who are looking for the weight loss. So weight loss ki if you're planning, then definitely manaki fiber content anedi undali. Fiber will not only help you in losing weight, it will also help you to make your intestine and entire bowel movement kani, constipation, acidity, gas related issues kani, your colon, it will help you to clean your colon and everything. So that is the reason definitely you need to include this fiber in your diet. And so this is about the about anything, anyone who have doubts or queries can ask me now. Over to you, Jansi Garu, if you have any doubts or like anyone who are Thank you so much, Andi. Thank you so much for your valuable presentation.
ఇట్స్ టైమ్ టు ఆస్క్ అవర్ క్వశ్చన్స్. జ్యోతి గారిని మనం మనకున్న క్వశ్చన్స్ ని రైజ్ చేయొచ్చు. ఫ్యూ మినిట్స్ అండి, మేక్ ఇట్ వెరీ ఫాస్ట్. వన్ ఆఫ్టర్ ద అదర్ ఒక్కొక్కళ్ళు అడగచ్చు మీకున్న డౌట్స్ ని. గుడ్ ఈవినింగ్ జ్యోతి గారు. గుడ్ ఈవినింగ్ అండి. myself Bharti Govardhan from Nellore. ఓకే Thank you so much, wonderful presentation, awesome information. We got ఓకే very good knowledge through it. థ్యాంక్ యూ. రైట్ అండి. సో మనము వాక్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మిల్క్ కొంతమంది అడుగుతున్నారు అనమాట. సో మిల్క్ తీసుకోవచ్చా, మిల్క్ మనకు కాల్షియం ఇస్తుంది కదా, కరెక్ట్. మరి అది మిల్క్ తో మనము ప్రోటీన్ పౌడర్ తీసుకున్నప్పుడు అది వెయిట్ గెయిన్ ని చేస్తుంది కదా అని అడుగుతున్నారు. సో దానికి మనం ఎలా ఆన్సర్ చేయాలి? ఓకే ఫైన్ అండి. మిల్క్ ఇక్కడ మిల్క్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఫర్ ద వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్. సో ఏంటి అంటే ద క్యాలరీస్ కౌంట్ ఇస్ ఇంక్లూడ్ అవుతాయి ఇక్కడ క్యాలరీస్. ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ డైట్ మీరు కరెక్ట్ గా ఒక డైటిషియన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూఆర్ ప్లానింగ్ అ పర్టికులర్ ఒక 1500 కిలో క్యాలరీస్ డైట్ అనేది మనం ఇచ్చామనుకోండి, దాంట్లో మిల్క్ ఇంక్లూడ్ లేదు. సో మీరు మిల్క్ ఇంక్లూడ్ చేశారు, అప్పుడు మీరు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ఇంక్రీసింగ్ ద క్యాలరీస్, రైట్? యు ఆర్ ఇంక్రీజింగ్ ద క్యాలరీస్, అందుకే మీరు వెయిట్ గెయిన్ అవుతారు. అదే మీరు డైట్ లో యూ కెన్ టెల్ అ పర్సన్ డైట్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ మిల్క్ ఇన్ మై డైట్ అన్నప్పుడు క్యాలరీస్ అనేది తగ్గిస్తారు. ఇప్పుడు ఆ 1500 క్యాలరీస్ లోనే ఆ మిల్క్ క్యాలరీస్ కూడా వచ్చేలాగా చూస్తారు. అలాంటి టైం అప్పుడు యూ కెన్ ఇంక్లూడ్ ద milk. There is no problem. Milk is very good source, but make sure that you are taking a skimmed milk or low fat milk. Such type of milk is very healthy and you can take. So you can answer the customer that you can take milk, but you need to make sure that you need to count on the calories and take the milk. ఓకే, థ్యాంక్ యూ అండి, గ్రేట్. వన్ మోర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు సో మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డైట్స్ కదా, లైక్ కీటో, లైక్ ఇంకా వేగాన్, ఇలాంటివి. ఇప్పుడు మనమేమో బ్యాలెన్స్డ్ డైట్ లో కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, అన్ని కూడా ఒక బ్యాలెన్స్డ్ రేషియోలో నడవాలి అని చెప్తాము. మరి ఈ కీటో వేగాన్స్ మీద మనం పీపుల్ కి ఎలాంటి అవగాహన ఇవ్వాలి? ఆర్ దే సజెస్టబుల్ ఆర్ నాట్? See, for a purpose being, మనం ketogenic diet generally people who get seizures గానీ like epilepsy ఉంటుంది కదా, what you say fits అలా వస్తాయి కదా, అలాంటి వాళ్ళకి మనము high fat diet ఇస్తాం. So that will help them in curing. That is type of a therapeutic diet. అది ketogenic diet is a therapeutic diet. మరి అది వెయిట్ లాస్ కిందకి ఎందుకు వచ్చింది అంటే దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బికాస్ మెనీ పీపుల్ ఆర్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఎప్పుడే కానీ వాట్ ఎవర్ ద ఫుడ్ యు ఆర్ ఈటింగ్, ఇఫ్ యూ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ టు shrink your ఫ్యాట్ సెల్ సైజ్. అందుకే మీరు బరువు అనేది తగ్గుతున్నారు. కీటోజెనిక్ డైట్ ఫాలో అయిన వాళ్ళు ఎవరైతే ఎంతమంది ఫాలో అవుతున్నారో దాని తర్వాత లేటర్ ఆన్ దే ఆర్ ఫేసింగ్ మెనీ హెల్త్ ఇష్యూస్ లైక్ ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేదంటే ఎనీథింగ్ రిలేటెడ్ షివరింగ్ రావడం కానీ, లో ఇన్ ఎనర్జీ రావడం. దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఎప్పుడే కానీ కార్బోహైడ్రేట్స్ మనం డైట్ లో తగ్గించొద్దు. కార్బోహైడ్రేట్స్ తగ్గించినప్పుడు మనం సెల్ కి స్ట్రెస్ పెడుతున్నాం. ప్రతి ఒక్క బాడీలో ఒక్కొక్క చిన్న చిన్న పార్ట్ దగ్గర స్ట్రెస్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ కి మనం స్ట్రెస్ ఇస్తున్నాం. స్ట్రెస్ ఇచ్చినప్పుడు దట్ విల్ ఇంపాక్ట్ యువర్ బ్రెయిన్. అంటే మనకి వాట్ యు సే ఇట్ ఈస్ లైక్ యు ఆర్ నాట్ గెటింగ్ దట్ మచ్ ఎనర్జీ, అండ్ వచ్చిన ఎనర్జీ కూడా ఇట్ ఈస్ నాట్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అండ్ లేటర్ ఆన్ డెఫినెట్లీ యూ విల్ ఫేస్ ది అదర్ హెల్త్ ఇష్యూస్. మీరు ఎన్ని రోజులు కీటోజెనిక్ డైట్ ఫాలో అవ్వలేరు కదా, చాలా డేస్ అదర్ డైట్స్ whatever it is, intermittent fasting గానీ whatever it is, intermittent fasting it is a traditional diet. పాత కాలంలో ఉన్న డైట్ అది. You can follow therapeutic diet, but that should be a regular. There are few strategies for that you need to follow, but అలాంటి డైట్స్ ఫాలో అవుతున్నారు అన్న వాళ్ళు లైక్ కీటోజెనిక్ డైట్ కానీ మీరు చెప్పిన డైట్స్ కానీ ఫాలో అవుతున్నారు అంటే ఐ జనరలీ డోంట్ సజెస్ట్ them to follow such type of diets. ఎందుకంటే ఇప్పుడు పెట్టుకున్న హెల్త్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని అండ్ మన ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ ఈ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని we can't take such type of diet for a longer run. So I suggest not to do ketogenic diet. ఇప్పుడు ఫాలో అవుతారు, ఎగ్జాంపుల్ మీరు 60 years వచ్చే వరకు you can't take that, right? You need energy. For that energy you need to have carbohydrates. Yeah, correct. Yeah, I got it అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Okay. Hello, madam. Yes, sir. Hello, madam.
ఆసామ్ టీచింగ్ ఆసామ్ ఇన్ఫర్మేషన్స్. బట్ ఇప్పుడు మనము మైసెల్ఫ్ సికందర్ పాషా కర్ణాటక మంది. ఓకే సార్. సో ఇప్పుడు మనం బాడీకి వాడాలని చెప్తా ఉన్నారు కదా. సో అవును. ఆ టైం మనం ఫుడ్ ఏమన్నా అది ఫుడ్ అంటే మన ప్లేట్ ఫుడ్ ఉంది కదా, అది మనం కట్ చేసి బాడీకి ఏమన్నా ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, అలా వనీలా కావచ్చు, చాక్లెట్ కావచ్చు, అది వాటర్ లా మనం తీసుకోవాలి. ఫుడ్ కట్ చేసి అది తీసుకోవాలన్నా, బట్ ఫుడ్ వాడేసి మళ్ళా లేదు తీసుకోవాలన్నా సార్. ఎట్లా అది? ఇప్పుడు ఏంటంటే మీరు ఫుడ్ తో పాటు తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ యు ఆర్ ఫాలోయింగ్ అ రెగ్యులర్ డయట్. ఓకే, ఇది రెగ్యులర్ డయట్ ఫాలో అవుతున్నారు, మీ బాడీ వెయిట్ ఎక్కువగా ఉంది. జనరల్లీ మీరు వెయిట్ తగ్గించుకోవడానికే వాడతారు కాబట్టి బాడీ వెయిట్ Okay. అలాగే ఉంది. సో అది తింటూ మీరు బాడీకి షేక్ కూడా యాడ్ చేశారనుకోండి, ఇంకా బరువు పెరుగుతారు. సూపర్. సో అంటే ఓకే, మనం ఫుడ్ సో కట్ చేసి మీ డైట్ అనేది, మీ డైట్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రెడ్యూసింగ్, ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేదే మీ క్యాలరీస్ ని డివైడ్ చేసుకున్నారు. సో ఈ క్యాలరీస్ ఎగ్జాంపుల్ మీరు 1900 క్యాలరీస్ తీసుకోవాలి. మీరు జనరలీ రికమెండెడ్ మీ హైట్ వెయిట్ కి మీ బాడీకి రిక్వైర్మెంట్ ఉన్నది 1900 క్యాలరీస్. మీరు బరువు Yes. తగ్గాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఈ 1900 క్యాలరీస్ లో ఒక 3 to 400 క్యాలరీస్ తగ్గించాలి. ఈ 3 to Yes. 400 క్యాలరీస్ తగ్గించిన తర్వాత ఎగ్జాంపుల్ 1500 క్యాలరీస్ తీసుకుంటున్నారు. ఈ 1500 క్యాలరీస్ ఈ బాడీకి షేక్ లో ఉన్న క్యాలరీస్ అన్ని కలిపి 1500 వస్తే ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, బాడీకి షేక్ కూడా తీసుకోవాలి. ఇట్స్ అబౌట్ ది క్యాలరీస్. ఓకే ఓకే. సో అంటే మన బాడీకి అంటే ఎప్పుడు తీసుకోవాల్సి పడుతుంది మనం మేనేజ్ బెటర్ ఇఫ్ యూ చేసుకోవాలి? టేక్ ఇట్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి మనం, ఎందుకంటే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ మీల్ లాగా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైంలో మీకు అన్ని న్యూట్రియంట్స్ వచ్చేస్తే త్రూ అవుట్ ద డే మీకు హెల్ప్ అవుతాయి. కాబట్టి టేక్ ఇట్ ఇన్ ద మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి యూ కెన్ టేక్ ఇట్. అండ్ దీనికి కూడా ప్రాపర్ డయట్ అనేది ఫాలో అవ్వాలి. ఐమ్ జస్ట్ నాట్ టెలింగ్ దట్ టేక్ దిస్ అనేది. ప్రతి 2 hours కి కొంచెం కొంచెం తింటూ ఉండాలి బాడీకి. సో మేడం మార్నింగ్ ఎక్సర్సైజ్ తర్వాత సో మనం ఏమన్నా ప్రోటీన్ ముందు తీసుకోవాలన్నా ఆఫ్టర్ ఎక్సర్సైజ్ తీసుకోవాలన్నా? ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బికాస్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ప్రోటీన్ ముందు తీసుకుంటే ఎనర్జీ వస్తుంది, బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు అని అనుకుంటారు. అండ్ కొంతమంది తర్వాత తీసుకుంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వెన్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్, ఏదైనా వర్క్, ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ వర్క్, యూ నీడ్ నాట్ ప్రోటీన్, యూ నీడ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎనర్జీ గివింగ్ కాబట్టి ఆ ఎనర్జీ మీకు కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది కాబట్టి మనకి కార్బోహైడ్రేట్స్ కావాలి ఎక్సర్సైజ్ కి ముందు. ఎక్సర్సైజ్ తర్వాత ఇమీడియట్లీ 20 minutes లోపల మీకు ప్రోటీన్ కావాలి. ఎనీ Yes. ప్రోటీన్ విచ్ ఇస్ ఈజీలీ డైజెస్టెడ్ అండ్ ఈజీలీ గివింగ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ తర్వాత మీరు ఎగ్స్ గానీ మీట్ గానీ తీసుకున్నారు అనుకోండి, అది స్టమక్ లోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి మీకు సెల్స్ కి ఎనర్జీ ఇచ్చే వరకు లేట్ అయిపోతుంది. అందుకే ఇమీడియట్లీ ఆఫ్టర్ వర్కౌట్ మీ మసిల్స్ అనేది వేర్ అండ్ టియర్ అవుతాయి కాబట్టి ఇమీడియట్లీ ఆఫ్టర్ వర్కౌట్ మీరు ప్రోటీన్ ఇచ్చినట్టు అవుతాయి. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ లూజింగ్ వెయిట్ ఈవెన్. ఓకే, సో ప్రోటీన్ ముందు కన్నా వెనకాల తీసుకుంటే చాలా మంచిది. అదే మన ఎక్సెస్ వే ప్రోటీన్ అనుకోండి, ఎక్సెస్ వే ప్రోటీన్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ మీల్ లాగా కూడా మనం కన్సిడర్ చేస్తాము. ప్రీ వర్కౌట్ కొంచెం తక్కువగా తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సో దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఓకే, సో ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్. సో మనము ఆఫ్టర్ ఎక్సర్సైజ్ మనం 1 scoop ఆఫ్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటాం అనుకోండా. సో ఆఫ్టర్ 1 scoop ఆఫ్ ప్రోటీన్ 1 or 2 hours వదిలి మనం చిన్నగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ 12-1 o'clock అట్లా ఏమన్నా బాడీకి తీసుకోవాలనా? సో ఎగ్జాంపుల్ ఏ టైంకి లేస్తా అన్నారు? వేకప్ టైం మార్నింగ్ నమాజ్ లేస్తాం మేము 5:15 కి. ఓకే, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తున్నారు? ఎక్సర్సైజ్ అదే వాకింగ్ చేసుకుంటా ఉన్నాము. ఏ టైంకి చేస్తారు? సో 6:30 ఇంకా 7 వరకు. 6:30 to 7. సో 7 తర్వాత యూ కెన్ టేక్ ఇమీడియట్లీ స్కూప్ ప్రోటీన్ పౌడర్. దాని తర్వాత 7:30 తర్వాత 9 o'clock కి యూ కెన్ టేక్ దిస్ బాడీకి షేక్. బాడీకి షేక్ ఆఫ్టర్ 2 hours గ్యాప్ ఇవ్వచ్చు. మీ బ్రేక్ఫాస్ట్ జనరలీ బ్రేక్ఫాస్ట్ టైం అరౌండ్ 8-9 కల్లా తింటారు కాబట్టి సో 9 o'clock కి యూ కెన్ హ్యావ్ దిస్ బాడీకి షేక్. అండ్ నమాజ్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. యూ బెండ్, యూ గెట్ అప్ అండ్ డూ. కాబట్టి దానికి ముందు కూడా ఇఫ్ యూ హ్యావ్ ఫ్యూ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ తిని చేస్తే దట్ విల్ హెల్ప్ యూ. సో ఆఫ్టర్ బాడీకి సో 2 hours 3 hours ఇచ్చి చిన్నగా ఏమైనా మీల్స్ తీసుకోవచ్చు కదా? యా, ఇప్పుడు 9 o'clock కి బాడీకి షేక్ తీసుకుంటున్నారు అండ్ మళ్ళీ 11 o'clock కి
10-11 o'clock కి యూ కెన్ హ్యావ్ స్మాల్ మీల్. లేదంటే యూ కెన్ హ్యావ్ ఫ్రూట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్. లేదు నేను ఒక 2 ఇడ్లీస్ తింటాను అంటే కూడా దట్ ఈస్ ఓకే. దోశ తింటాను 1 దోశ అంటే దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ క్యాలరీస్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్. మీ దోశ ఎలా తీసుకుంటున్నారు, ఆయిల్ లెస్ తీసుకుంటున్నారా, క్యాలరీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారా, విచ్ టైప్ ఆఫ్ చట్నీ ఆర్ యూజింగ్. ఇప్పుడు మీరు పీనట్ చట్నీ కానీ పల్లి చట్నీ అండ్ పుట్నా చట్నీ కానీ అలాంటివి తీసుకుంటే క్యాలరీస్ మళ్ళీ యాడ్ అవుతాయి. అది కాకుండా వెజిటేబుల్ చట్నీ అలాంటిది ఏదన్నా తీసుకుంటే, జింజర్ చట్నీ అట్లా తీసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఇడ్లీ కూడా ఇడ్లీ బ్యాటర్ లోనే మనం ఓట్స్ కానీ రాగి కానీ అలాంటివి యాడ్ చేస్తే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, సూపర్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే, థ్యాంక్స్ లాట్. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే క్విక్ గా అడగచ్చండి. జ్యోతి గారు, ఎస్ మ్యామ్. ఇప్పుడు మనము ఆ బాడీకి ఏ మీల్ అయితే హెవీగా ఉంటుందో అప్పుడు అక్కడ రీప్లేస్ చేస్తే సరిపోతుంది కదా, కేవలం బ్రేక్ఫాస్ట్ అనే కాకోకుండా లంచ్ ఆర్ డిన్నర్ ని కూడా రీప్లేస్. ఓకే, తీసుకోవచ్చు. there is no problem. If you feel that you are taking heavy meal in the lunch, then definitely you can replace that with a body ki shake. లేదు నేను నైట్ టైమ్ లో చాలా ఎక్కువగా, ఎందుకంటే కొంతమందికి నైట్ టైమ్ లో హెవీ ఫుడ్ తినడం అలవాటు అండ్ చాలా మంది ఆ టైమ్ లో స్కిప్ చేసి తీసుకుంటా అంటారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ టేక్, there is no problem. అండ్ సమ్ పీపుల్ డోంట్ ఫీల్ లైక్ హ్యావింగ్ 6 తర్వాత 7 తర్వాత ఏమి తినను అంటారు. సో అలాంటప్పుడు మీరు ఏదైనా మీల్ తిని ముందే తీసుకుంటే బెటర్. ఇట్స్ యువర్ చాయిస్ మ్యామ్. దెర్ ఈస్ కంప్లీట్లీ నో పర్టికులర్ టైం. కంపల్సరీ మీరు మార్నింగ్ తీసుకుంటే బరువు తగ్గుతారు, ఆఫ్టర్నూన్ లంచ్ లో తీసుకోవద్దని ఏం లేదు. యూ కెన్ టేక్, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ అండి. జ్యోతి గారు, ఎస్ సార్. బాడీకి షేక్ ని రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలని మాత్రం మీ ఇన్ఫర్మేషన్. ఓన్లీ వన్స్ సార్. బాడీ కి షేక్ షుడ్ బి టేకెన్ ఓన్లీ వన్స్. యూ షుడ్ నాట్ టేక్ టూ సాషెట్స్ ఫర్ 1 day. ఎందుకంటే మీకు బ్యాలెన్స్ డైట్ కావాలి. ఎందుకంటే ఫైబర్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి, ఎందుకంటే మళ్ళీ మీరు when you are coming to a balanced regular diet after losing the weight, you should not be dependent on this body ki shake. మీరు నార్మల్ గా ఫుడ్ తింటూ కూడా అలాగే వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. అందుకే we are not supposed and we don't encourage people to take 2 sachets per day. ఓకే, థ్యాంక్ యూ. జ్యోతి గారు, ఒక క్వశ్చన్ అండి. ఆయిల్ కూడా కేర్ఫుల్ గా తీసుకోవాలి, రిఫైన్డ్ ఆయిల్స్ వాడద్దు అని చెప్పారు కదా. ఆలివ్ ఆయిల్ ఆర్ గానుగ దగ్గర నుంచి తెచ్చుకున్న నూనె అవి యూజ్ చేయొచ్చని, మన పర్సోనా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చా అండి? Yeah, definitely అండి. యూ కెన్ యూస్ పర్సోనా కోకోనట్ ఆయిల్, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఆలివ్ ఆయిల్ కూడా ఉంది మన దగ్గర. ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, పర్సోనా కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు అండ్ చేంజ్ చేస్తూ ఉండండి. కీప్ చేంజింగ్, దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ మేక్ షూర్ దాట్ యు ఆర్ టేకింగ్ ఓన్లీ అ కరెక్ట్ ఈక్వల్, అంటే యాజ్ ఐ టోల్డ్ యూ ½ kg ఏ తీసుకోవాలి. ఓన్లీ ½ kg ఫర్ 1 month ఫర్ 1 person. సో ఇలాగే తీసుకోవాలి. ఏదర్ ఇట్ కుడ్ బి అ గీ, నేను గీ కూడా యూజ్ చేస్తానంటే గీ ఇది రెండు కలిపి మీరు ½ లీటరే వాడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండండి అని చెప్పారు కదా, అంటే మంత్లీ ఒకసారి ఆలివ్ ఆయిల్ వాడడం, అది అయిపోయాక నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం అలా చేయాలా? యా, అలా అయితే బెటర్. ఓకే, సైక్లింగ్ అనేది సజెస్టబుల్ అంటారు. yes. సాల్ట్ ఇంటేక్ కూడా చెప్తారండి ఒకసారి? Salt should be taken less than 5 grams a day, because salt కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది బాడీ పైన. ఎందుకంటే when you take more salt then swelling of body happens. ఓకే, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సాల్ట్ తీసుకుంటే. సో 1 teaspoon is approximately 5 grams ఉంటుంది. ఆ 5 grams కన్నా తక్కువ తీసుకోవాలి ఫర్ 1 person. ఓకే, అండ్ ఇంకా తినకూడనివి గురించి కొంచెం చెప్తారా? వెయిట్ లాస్ జర్నీలో ఖచ్చితంగా ఇవైతే అసలు తీసుకోకూడదు అంటే అవి తీసుకుంటే ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఓకే,
ఫస్ట్ థింగ్ అండి, మీరు ఎక్కువ ఏది తినడం వల్ల మీరు బరువు పెరగారో అది అవాయిడ్ చేస్తే చాలా బెటర్. అండ్ అలాంగ్ విత్ దాట్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వేడివేడిగా మిర్చి బజ్జీలు వేస్తున్నారు, వేడివేడిగా సమోసా ఉంది, యువర్ మౌత్ ఈస్ వాటరింగ్, ఐ నీడ్ టు గో అండ్ గల్ప్. దట్ ఈస్ వెరీ టేస్టీ. టు బి ఫ్రాంక్, యూ ఆస్క్ మీ, మనం ఇంట్లో చేసుకునే దానికన్నా అది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు? ద రీజన్ ఈజ్, ఏదైతే ఆయిల్ ఉంటారో దే రిపీటెడ్లీ హీట్ ద ఆయిల్ అగైన్ అండ్ అగైన్ అండ్ దే డూ ద సేమ్ థింగ్ బికాస్ ద కస్టమర్, ద వాట్ ఎవర్ the owners want only the money. They don't see our health and health condition. మనం ఓన్లీ వాళ్ళకి డబ్బులు ఇచ్చామా, వాళ్ళు డబ్బులు వచ్చాయా లేదా అనే చూస్తారు తప్పితే ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నాం అండ్ వీ డోంట్ కేర్. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా ఏం రివీల్ చేయరు. అదే ఆయిల్ దే కీప్ transferring it in again the normal pot, again they will pouring the same oil and then they will use. అలా రీహీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఎనీథింగ్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ అవుట్ సైడ్ ఫుడ్స్ అది టోటలీ అవాయిడ్ చేసేయాలి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ అసలు ఇంకా మీ లైఫ్ లో మిర్చి బజ్జీలు అవన్నీ తినొద్దని కాదు. వన్స్ ఇన్ ఎ వైల్ యూ కెన్ హ్యావ్, బట్ మీరు కరెక్ట్ గా హెల్దీ డైట్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ దట్ షుడ్ బి ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్. మీరు మిర్చి ఏదన్నా తినాలన్నా కనుక ఇంట్లో చేసుకొని తినండి. దట్ ఈస్ మచ్ హెల్దియర్ దాన్ టేకింగ్ అవుట్ సైడ్. యాక్చువల్లీ అలాంటివి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. ఎనీవేస్, నేను చెప్పిన ఆయిల్ కంటెంట్ యూస్ చేస్తే యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. కంటెంట్ అనేది రాదు మీకు. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ టేకింగ్. మీ ఆయిల్ ఎంత, ఎగ్జాంపుల్ 4 people ఉన్నప్పుడు 2 liters ఆయిల్ ఉంటే 1 month మొత్తం 2 liters లో ఏదన్నా మిగిలితే అప్పుడు then you can go with the deep fried items. Otherwise then you need to stop taking that. Okay. And along with that, processed foods, anything which is coming from outside, anything which is packed in the tetra packs kani, what do you say, this your chips, biscuits, namkeens, anything which is packed, alantivi avoid cheseyali. Packed is not healthy. జ్యోతి గారు, ఒక క్వశ్చన్ అండి. సో ప్రశాంతి అన్నమాట నా పేరు. నేను రీసెంట్ గా బాడీకి తీసుకోవడం స్టార్ట్ చేశాను, వెయిట్ లాస్ కి. సో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనము ఎక్సర్సైజెస్ రికమెండ్ చేస్తాం కదా, వర్కౌట్స్. సో అవి అంటే అగ్రెసివ్ వర్కౌట్స్ చేయాలా, లేకపోతే సింపుల్ గా లైక్ ఒక 1 hour వాక్ చేస్తే సరిపోతుందా డైలీ? ఓకే, వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జస్ట్ నార్మల్ వాకింగ్ చేశారనుకోండి, మనకి ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వాలి. ఇప్పుడు మీరు HIIT వర్కౌట్స్ తీసుకున్నారనుకోండి, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. ఈ వర్కౌట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అది మీరు ఓన్లీ 10 to 15 minutes చేస్తారు. ఈ 10 to 15 minutes చేసినప్పటికీ కూడా మీకు డే అంతా ఫ్యాట్ బర్నింగ్ అవుతూనే ఉంటుంది. అలాంటి టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది, మీ టైం సేవ్ అవుతుంది. అండ్ మీరు రెగ్యులర్ గా మీరు నార్మల్ గా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అది నార్మల్ గా బ్రిస్క్ వాక్ కాకుండా నార్మల్ వాకింగ్ చేసినా కానీ ఏం ప్రాబ్లం లేదు. HIIT వర్కౌట్స్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేస్తే బెటర్. అది మీరు హాఫ్ అన్ అవర్ కాదు, ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. ఏ ఎక్సర్సైజ్ చేసామనేది కాదు, ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, దాని వల్ల మనకి బెనిఫిట్ ఏది వస్తుంది. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ హెల్త్ ఇష్యూ ఏదన్నా ఉందనుకోండి, దాని రిలేటెడ్ యోగా చేసి దాని వల్ల ఎటువంటి మనకి హెల్త్ ఎలా ఇంప్రూవ్ అయ్యింది, ఇది ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్, జనరలీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు టమ్మీ ఫ్యాట్ ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాంటప్పుడు మనం క్రంచెస్ కానీ ఇలాంటివి ఎక్కువగా డంబెల్స్ తో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం అలాంటివి మనం ఉపయోగిస్తే బెటర్. బికాస్ అల్టిమేట్లీ మీరు జనరల్ వాకింగ్ అంటే ఇట్స్ ఓవరాల్ బాడీ క్యాజువల్ గా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటూ నడుస్తున్నది వేరే, అండ్ డూయింగ్ సచ్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఇస్ డిఫరెంట్. అది you're targeting on particular part of the body and you're achieving it. మీరు టమ్మీ తగ్గాలి అంటే టమ్మీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయండి నార్మల్ వాకింగ్ తో పాటు. అలాంటి టార్గెటెడ్ ఎక్సర్సైజెస్ ఉంటే ఇంకా ఎక్కువ మీకు రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. యూ విల్ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ యూ విల్ ఆఫ్టర్ సీయింగ్ ద రిజల్ట్స్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో అలాంటి ఎక్సర్సైజెస్ డెఫినెట్లీ మీరు చేయాలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. 3 months ప్రోగ్రామ్ కదండి ఇదంతా కూడా? ఎస్ మ్యామ్, 3 months ప్రోగ్రామ్. 3 months లో ఎంత వెయిట్ తగ్గుతాము అని చాలా మంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. వి నో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ నేచర్, బట్ మీరేం చెప్తారు?
it depends on the body nature actually, but 6 to 10 kgs is the correct weight. When you follow a strict correct ga follow avute, it will help you a lot. And 6 to 10 kgs variki baru taggochu. And anything which is what you say takkuva weight loss avutene mana body ki healthy. Ante 2 to 3 kgs per month you బరువు తగ్గితే దట్ ఈస్ హెల్దీ. దానికన్నా ఎక్కువ వెయిట్ లాస్ కి మనం టార్గెట్ చేసాం అనుకోండి, తగ్గుతారు, మళ్ళీ ఫ్యూచర్ లో పెరుగుతారు. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్. Okay, thank you Andi, thank you so much. And participants, if you have any other doubts, please raise. Ma'am చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, and she is investing her time. హోప్ అందరికి ఒక క్లయింట్ రైజ్ చేసిన క్వశ్చన్ అడుగుతానండి నేను మిమ్మల్ని. యూజువల్లీ ఆయన 100+ kgs ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయరు అసలు, దాని బదులు జస్ట్ నట్స్ అండ్ సీడ్స్ తింటారు అంతే. ఇక ఆఫ్టర్నూన్ మాత్రం చక్కగా ఫుల్ మీల్ తీసుకుంటారు. అండ్ అగైన్ నైట్ మళ్ళీ ఏం తినరు, జస్ట్ వెజిటబుల్ సలాడ్, కుకుంబర్ మాత్రమే తీసుకుంటారు. ఓకే, దట్స్ ఇట్ కదండి, అదే క్వశ్చనా? అదేనండి, ఇంకా ఉంది, నేను చెప్తున్నాను. అలా చేస్తూ వస్తూ సప్లిమెంట్స్ యాడ్ చేసుకున్నారు. ఆల్ ప్లాంట్ ప్రోటీన్, డైలీ ఒమేగా, ఆల్మోస్ట్ 6 varieties ఆఫ్ సప్లిమెంట్స్. ఆల్ ప్లాంట్ ప్రోటీన్, డైలీ ఒమేగా, మధునాశిని. అంటే ఆయన థైరాయిడ్ కన్సర్న్ ఉంది అండ్ డయాబెటిక్, ఇవన్నీ అన్నమాట, కాంప్లికేషన్స్ బాగా ఉన్నాయి. అవన్నీ యాడ్ చేసుకున్నారు. ఆ డైట్ ఫాలో అవుతూ 100+ ఉన్న వ్యక్తి 93, 94కి వచ్చారు. ఇక అక్కడ నుంచి కూడా ఆప్టిమల్ వెయిట్ కి రావాలి అనేసి బాడీకి కూడా యాడ్ చేసుకున్నారు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో బాడీకి వాడడం మొదలు పెట్టారు కదా. నిజానికి ఇంతకు ముందు నట్స్ అండ్ సీడ్స్ తీసుకున్నప్పుడు నాకు అసలు ఆఫ్టర్నూన్ వరకు ఎంతసేపు అయినా కూడా నేను ఆకలికి ఉండగలిగేవాడిని. అంటే ఆకలి అనిపించేది కాదు, బాగా కంఫర్టబుల్ గా ఉండేవాడిని. బట్ బాడీకి తీసుకుంటున్నప్పుడు నాకు ఆకలి వేస్తోంది, ఏమైనా తినాలనిపిస్తోంది. ఓకే, ఫస్ట్ థింగ్ అండి, మీకు ఆకలి ఎందుకు వేస్తుందంటే, లైక్ ముందు మీరు ఓన్లీ నట్స్ సీడ్స్ తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే చాలా మట్టుకి మీకు గ్యాప్స్ ఇచ్చారు. గ్యాప్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే మీ మెటబాలిజం అనేది సరిగా వర్క్ అవ్వలేదు. సో మెటబాలిజం అనేది ఫస్ట్ మనకి ఎప్పుడు డౌన్ అవ్వద్దు. మీకు ఆకలి అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఆన్ ఉండాలి. ఆకలి అనేది ఆన్ ఉంటే దాని అర్థం ఏంటి అంటే మెటబాలిజం అనేది ఇంక్రీజ్ ఉంది, మెటబాలిజం ఇస్ వర్కింగ్ ప్రాపర్లీ, మనకి కాన్స్టెంట్ గా సిగ్నల్స్ అందుతున్నాయి. అంటే ఆకలి వేయకపోవడం ఇస్ అ సిగ్నలింగ్, రైట్? మీ స్టమక్ అనేది ఎంటీగా ఉందని యువర్ బ్రెయిన్ ఈస్ గివింగ్ అ సిగ్నల్స్, రైట్? సో ఈ సిగ్నలింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కట్ అవ్వద్దు. ఈ సిగ్నలింగ్ ప్రాసెస్ ని మనకి మళ్ళీ రీక్రియేట్ చేసింది బాడీకి షేక్ అనేది రీక్రియేట్ చేస్తుంది. సో మనకి మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మీరు నట్స్ తిన్నప్పుడు మీకు ఆకలిగా లేదు, ఇది తిన్నప్పుడు ఆకలిగా ఉంది. టు బి ఫ్రాంక్, ఇఫ్ యూ లిజన్ టు యువర్ బాడీ, మీ బాడీని మీరు కరెక్ట్ గా మీరు విన్నట్టు అవుతే ప్రతి 2 hours కి మనకి ఆకలిగా ఉంటుంది. ఎందుకంటే మనం స్టమక్ అనేది ప్రతి 2 hours కి HCl యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ HCl యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి ఫుడ్ అనేది ఇవ్వాలి. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, నట్స్ అండ్ సీడ్స్ తీసుకోండి, లేదంటే యూ కెన్ టేక్ దిస్ వాట్ యు సే, ఒక ఫ్రూట్ తీసుకోండి, 1 cup ఆఫ్ మిల్క్ తీసుకోండి, బటర్ మిల్క్ తీసుకోండి, ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అ మీల్. ఆ మీల్ అనేది ఇస్తే దట్ విల్ న్యూట్రలైజ్ యువర్ యాసిడ్ లెవెల్స్ అండ్ గివ్ యూ ఎనర్జీ. అండ్ సో దిస్ ఇస్ అ కేస్, ప్రతి 2 hours కి కొంచెం తింటే దట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఫర్దర్ గా యాసిడిటీ, కాన్స్టిపేషన్, గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటుంది. మెటబాలిజం కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ అ వన్ కేస్. అండ్ ఇంకొకటి వన్ థింగ్ విచ్ యూ ఆస్క్డ్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు లంచ్ లో చాలా హెవీగా తీసుకుంటున్నారు అండ్ డిన్నర్ లో కూడా ఏం తీసుకోవట్లేదు, బ్రేక్ఫాస్ట్ లో ఓన్లీ నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటున్నారు. దెర్ ఈస్ అ లాంగ్ గ్యాప్. అంటే ఇప్పుడు ఎనర్జీ మనకి బాడీకి ఎలా కావాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టేకన్ అ హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు మీరు, చాలా సేపటి వరకు యూ విల్ ఫీల్ ఫుల్, బ్లోటింగ్ అనేది కూడా ఉంటుంది, ఫుల్ గా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు, ఆ డైజెషన్ అవ్వడానికి బాడీ ఎప్పుడు ట్రై చేస్తుంది. ఆ డైజెషన్ ప్రాసెస్ లో మీకు ఈ మెటబాలిజం అనేది కూడా తగ్గుతుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ అ సిగ్నల్స్, బికాస్ యూఆర్ ఆల్రెడీ ఫుల్.
full undi kabatti it will give you it is not giving your signals, it is always telling a constant signal that you are full, you are full, you are full అనేది చెప్తుంది. బికాస్ మీరు ఆ టైం కి కావాల్సిన క్యాలరీస్ కన్నా చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేశారు, రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1500 కిలో క్యాలరీస్ ని మనం 3 times to 8 times మనకి స్ప్లిట్ చేసినట్టు అవుతే, ఎగ్జాంపుల్ మనం 500 క్యాలరీస్ తీసుకున్నాం. 500 క్యాలరీస్ మీకు బ్రేక్ఫాస్ట్ లో రావాలి, లంచ్ లో 500 అండ్ డిన్నర్ లో 500. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ లో మీరు తీసుకోలేదు, రైట్? కొంచెం తీసుకున్నారు, ఒక 100-200 క్యాలరీస్ తీసుకున్నారు. ఓకే, అండ్ మళ్ళీ డిన్నర్ లో కూడా తీసుకోలేదు, ఆ 500 క్యాలరీస్ అలాగే ఉన్నాయి ఇక్కడ నుంచి. అదంతా కలిపి మీరు లంచ్ లో తీసుకున్నారు. మన బాడీకి ఆ టైంకి రిక్వైర్మెంట్ ఎంత? వెరీ లిటిల్ క్వాంటిటీ ఉంటుంది. మీరు దానికన్నా ఎక్కువ తీసుకున్నారు, అప్పుడు బాడీ ఏం చేస్తుంది? ఏదైతే క్వాంటిటీ బాడీకి కావాలో అది ఎనర్జీ ఎంత కావాలో అంత యూటిలైజ్ చేసేసుకుంటుంది. ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, నాకు ఇంత ఎనర్జీ కావాలి, అది యూటిలైజ్ చేసేసుకుంటుంది. మిగతా చాలా క్యాలరీస్ ఉన్నాయి నా దగ్గర, బికాస్ ఐ హేట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. అదంతా క్యాలరీస్ ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది, రైట్? ఈ స్టోరింగ్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. మళ్ళీ ఫాస్టింగ్, మళ్ళీ దాని తర్వాత మీరు ఫాస్టింగ్ చేస్తున్నారు, అది కూడా ఇట్ ఈస్ ఆల్సో ఇంపాక్టింగ్ అ లాట్. బికాస్ ఇది వర్క్ అవుతుంది వెన్ యు ఆర్ 100+ kgs. మనకి ఏంటి అంటే వాటర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాటర్ లాస్ ఇవన్నీ అవుతారు. బట్ మీ ఐడియల్ బాడీ వెయిట్ కి రావాలంటే సచ్ టైప్ ఆఫ్ డైట్ విల్ నెవర్ వర్క్అవుట్. ఇప్పుడు మీరు సప్లిమెంట్స్ ద్వారా మీ రెగ్యులర్ గా డైట్ యూస్ చేయడం వల్ల మేబీ వాటర్ వెయిట్ అది కొంచెం బ్యాలెన్స్ చేసుకొని తగ్గారు, దట్ ఈస్ గుడ్. బట్ ద థింగ్ ఇస్, మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవి రాలేదు, ఆల్ న్యూట్రియంట్స్ రాలేదు. ఓకే, అండ్ యూ దట్ రీప్లేస్డ్ విత్ ద సప్లిమెంటేషన్. ఓకే, న్యూట్రియంట్స్ వచ్చాయి, బట్ దిస్ టైప్స్ ఆఫ్ డైట్ విల్ నాట్ వర్క్ ఫర్ అ లాంగర్ రన్. మీరు ఐడియల్ బాడీ వెయిట్ ఒక 60-65 kgs కి అయితే రాలేరు సేమ్ డైట్ తోటి. అది పాసిబుల్ ఎప్పుడు ఉంటుంది? మీరు రెగ్యులర్ గా ప్రతి 2 hours కి కొంచెం తిన్నా, లేదంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ కి కరెక్ట్ తిన్నా, అప్పుడు మీరు ఐడియల్ బాడీ వెయిట్ కి రావచ్చు. అప్పటి వరకు మీరు ఐడియల్ బాడీ వెయిట్ కి రాలేరు, ఎందుకంటే ఫ్యాట్ అనేది క్యాలరీస్ అనేది ఓవర్ కన్సంప్షన్ వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువగా అయిపోతుంది. అందుకే ఆ టైంకి మనకి ఎన్ని క్యాలరీస్ కావాలో అంతే తీసుకోవాలి. అందుకే నేను మీకు చెప్పాను, హంగర్, సెసేషన్ అండ్ సెషైటీ సెంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అవి మెయిన్ 3 మనం కాన్సన్ట్రేట్ చేయాలి. కింద కూర్చొని తినాలి, స్లోగా తినాలి, దట్ విల్ సెండ్ యూ అ సిగ్నల్. సో 2 hours కి మనకి ఆకలి వేయాలంటే యూ షుడ్ ఈట్ వెరీ లెస్ క్వాంటిటీ. అప్పుడే మనకి కావాల్సిన వాట్ యు సే ఎనర్జీ అనేది వస్తుంది. ఆ టైంకి బాడీకి ఎంత ఎనర్జీ కావాలో యూటిలైజ్ చేసుకుంటుంది. మళ్ళీ 2 hours తర్వాత యూ విల్ ఫీల్ హంగ్రీ, మళ్ళీ ఆ 2 hours కి బాడీకి ఎంత ఎనర్జీ కావాలో అంతే ఇవ్వాలి. అప్పుడు ఆ ఎనర్జీ రిక్వైర్మెంట్ అంటే ఇక్కడ స్టోరింగ్ అనేది అవ్వట్లేదు. వెన్ యూర్ గివింగ్ ఫర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఇఫ్ యూఆర్ స్టోరింగ్ దెన్ ఇట్ విల్ బి అ ప్రాబ్లం. అందుకే మనము రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కొంచెం తింటేనే బెటర్, రాదర్ టేకింగ్ ఇన్ అ హయ్యర్ క్వాంటిటీ. ఓకే, హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ అండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే కొంతమంది అంటుంటారు, నేను ఓన్లీ సప్లిమెంట్స్ మాత్రమే తీసుకుంటాను, అంటే ప్రోటీన్ డైలీ ఒమేగా మాత్రమే వాడతాను, నాకు బాడీకి వద్దు, లేదంటే ఓన్లీ బాడీకి మాత్రమే యూజ్ చేస్తాను, నాకు సప్లిమెంట్స్ వద్దు. ఈ కాంబినేషన్ అంతా కలిపి ఎలా మనకి హెల్ప్ చేస్తుందో చెప్పగలుగుతారా? ఎస్, వెన్ యూ టేక్ అ గుడ్ కాంబినేషన్. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు కదా, లైక్ బాడీకి షేక్ వల్ల మనకు ఆకలి కూడా పెరిగింది, కొంచెం తింటే నాకు. సో మెటబాలిజం అనేది మనకి బాడీకి షేక్ ద్వారా ఎక్కువ అవుతుంది. మెటబాలిజం కరెక్ట్ గా వర్క్ చేసినప్పుడు ది అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఆఫ్ ఆల్ ద వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇంక్రీజెస్. Metabolism is a process of digesting food and coming into a small things lo split ayi blood lo absorb ayi blood nunchi manaki entire body ki energy anedi vastundi. So that is the reason manaki metabolism anedi increase avutundi. Deento paatu manaki em avutundante all types of absorption anedi chaala ekkuva perugutundi. అబ్జార్ప్షన్ పెరిగినప్పుడు యువర్ బాడీ విల్ గెట్ ఆల్ ద న్యూట్రియంట్స్ కంపల్సరీ మనకి బాడీకి అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద 4 థింగ్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్. యువర్ ప్రోటీన్ డైలీ ఒమేగా అండ్ బాడీకి షేక్ ఇవన్నీ కరెక్ట్ గా తీసుకుంటేనే ఇట్ విల్ బి హెల్పింగ్ యు అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక క్వశ్చన్, ఒక క్లయింట్ తను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, తనకి థైరాయిడ్ ఇష్యూ ఉంది ఆర్ పిసిఓడి ఇష్యూ ఉంది, ఇలాంటి వాళ్ళకి డైట్ ప్లాన్ ఎలా డిజైన్ చేసి ఇవ్వాలి? అంటే బాడీకి 1 సెకండ్ అండి, బాడీకి వద్దు, నేను జస్ట్ ప్రోటీన్ డైలీ ఒమేగా వర్కౌట్స్ తోనే నేను చేస్తాను అంటారు వాళ్ళు. ఎలాంటి డైట్ సజెస్ట్ చేయాలి?
ఓకే, పీపుల్ హూ ఆర్ రిలేటెడ్ టు థెరప్యూటిక్ డైట్స్ జనరలీ మనం సజెస్ట్ చేయాలి. రిలేటెడ్ టు హైపోథైరాయిడ్ కానీ PCOS కానీ ఏదన్నా ఉన్నాయో విచ్ ఇస్ ట్రిగరింగ్, ఎప్పుడే గానీ మనకి ఎనీథింగ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ విచ్ ఇస్ బాదరింగ్ అస్ లైక్ యువర్ PCOS కానీ థైరాయిడ్ కానీ ఎనీ అదర్ థింగ్స్, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అండ్ అలాంగ్ విత్ దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఫస్ట్ వెయిట్ లాస్ పైన కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాల్సింది హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకున్న తర్వాతే మనం వెయిట్ లాస్ అనేది వెళ్ళాలి. బికాస్ లావుగా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాదు, మీరు హెల్తీగా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అవి ఉన్నాయి, మీరు సన్నగా ఉన్నారు, ఇట్ డజంట్ మీన్ రైట్. అంటే మీరు సన్నగా ఉన్నారు కానీ హెల్త్ ఇష్యూస్ అన్ని ఉన్నాయి, that is not a right condition. మీకు హెల్త్ అనేది కరెక్ట్ గా ఉండాలి. యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీ మెడికేషన్స్ అవన్నీ ఏవి యూజ్ చేయకుండా యు ఆర్ హెల్తీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మై పాయింట్ ఇస్ యూ నీడ్ టు ఫస్ట్ క్లియర్ ద వాట్ యు సే హెల్త్ కండిషన్స్, PCOS కానీ ఇవన్నీ ఫస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత వెయిట్ ఫర్ 2 or 3 months, యూజ్ రెగ్యులర్ సప్లిమెంట్స్, నార్మల్ సప్లిమెంట్స్ యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ట్రీట్ దట్, దెన్ యూ కెన్ గో ఫర్ ద వెయిట్ లాస్. అప్పుడు మీ బాడీ అనేది కరెక్ట్ గా ఫంక్షనింగ్ అవన్నీ అవుతాయి కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదు నేను హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా ఐ వాంట్ టు ఫైట్ విత్ ద వెయిట్ లాస్ అనేది ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. ఎస్ అండి, డైట్ ఎలా సజెస్ట్ చేయొచ్చు అంటారు? బాడీకి వాళ్ళు తీసుకునే పని అయితే కంప్లీట్లీ డైట్ ప్లాన్ అంతా కూడా అసెస్మెంట్ లో వచ్చేస్తుంది, ఆప్షన్స్ అన్ని వస్తాయి, ఏ టైంకి ఏం తినాలి అంతా వచ్చేస్తుంది. వాళ్ళు క్లయింట్ ఓన్లీ నేను ప్రోటీన్ డైలీ ఒమేగా మాత్రమే వాడతాను, వర్కౌట్స్ చేస్తాను, లేదు హెల్త్ కండిషన్ ని బట్టి వర్కౌట్ చేయలేను, ఓన్లీ సప్లిమెంటేషన్, మీరు ఇచ్చే డైట్ ప్లాన్ మాత్రమే ఫాలో అవుతాను అంటే, మీరు అన్నట్లుగా ఫస్ట్ ఆ హెల్త్ ఛాలెంజ్ ని వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి. అలా అన్నప్పుడు ఏదన్నా పర్టికులర్ డైట్ ప్లాన్ ఏదన్నా ఉంటుందా వాళ్ళకి? డెఫినెట్లీ అండి, యాజ్ ఐ టోల్ యూ థెరప్యూటిక్ డైట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు PCOS ఉన్నప్పుడు, PCOD ఉన్న వాళ్ళు కంపల్సరీ మనము డయాబెటిక్ డైట్ అనేది ఫాలో అవ్వాలి. బికాస్ PCOD ఉన్నప్పుడు మనకి షుగర్ కంట్రోల్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము కంప్లీట్లీ ఆల్ అవుట్ సైడ్ ఫుడ్స్ కానీ అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కానీ డెఫినెట్లీ PCOD ఉన్న వాళ్ళు కంపల్సరీ డయాబెటిక్ డైట్ లాగానే ఫాలో అవ్వాలి. అండ్ ఇంకొకటి మన హిమోగ్లోబిన్ కౌంట్ ఎంత ఉంది అది మెజర్ చేసుకోవాలి. ఇఫ్ యువర్ హిమోగ్లోబిన్ కౌంట్ ఇస్ లో దెన్ మీరు అనిమిక్ డైట్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ హిమోగ్లోబిన్ కౌంట్, సచ్ టైప్ ఆఫ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు గైట్రోజెనెటిక్ ఫుడ్స్ అంటారు, లైక్ యువర్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ స్ప్రౌట్స్ కానీ అండ్ బ్రసెల్స్ స్ప్రౌట్స్ కానీ, బ్రోకలీ కానీ, క్యాలే, ఆస్పరాగస్ ఇలాంటివి, సాయ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, సోయా చంక్స్ కానీ, టోఫు పన్నీర్ అండ్ సాయ్ చంక్స్, మిల్ మేకర్, సాయ్ చంక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో అలాంటి టైప్ ఆఫ్ డైట్ దేర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి టైప్ లో డెఫినెట్లీ యూ కెన్ కన్సల్ట్ డైటీషియన్ విచ్ విల్ షీ విల్ హెల్ప్ యూ విత్ దట్ డైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రఘువీర్ గారు మీరు వెయిట్ చేస్తున్నట్టున్నారు క్వశ్చన్ అడగడానికి, యూ కెన్ ఆస్క్ సార్. ఓకే జ్యోతి గారు, మా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యాయి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, మా కోసం ఇవాళ మీ టైం ని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఇలాంటి సెషన్స్ ఇంకా మీ దగ్గర నుంచి మేము తీసుకోవాలనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద participants for being patient. Thank you so much. Thank you so much. One more doubt please. Hello, one more doubt ma. చెప్పండి. ఏంటంటే మనము నంబర్ ఆఫ్ టైమ్స్ తినే కొద్ది ఇన్సులిన్ స్టిమ్యులేషన్ ఎక్కువ అవుతుంది అని అంటారు కదా. అవును, అది మరి మనము ఇప్పుడు 6 meals a day అని అంటున్నాం. ఓకే, ఇన్సులిన్ స్టిమ్యులేషన్ ని మనం పెంచినట్లే కదా? లేదు మ్యామ్, ఇట్ విల్ కంప్లీట్లీ హెల్ప్ యూ టు రివర్స్ ద డయాబెటీస్ ఇఫ్ యూ ఈట్ ఫర్ ఎవ్రీ 2 hours. అంటే ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఫుడ్ తీసుకుంటున్నారు 2 hours కి, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో
ప్రతి రెగ్యులర్ మీల్స్ తీసుకోవాలి, కానీ లిమిటెడ్ క్వాంటిటీ. దిస్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్. లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. యాజ్ ఐ టోల్ యూ, ఒక ఫ్రూట్ కానీ, ఒక డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే బటర్ మిల్క్ కానీ, మిల్క్ దట్ విల్ బి కన్సిడర్ యాజ్ 1 మీల్. ఓకే, సో ఇప్పుడు మనం అది తీసుకున్నాము. ఇప్పుడు ఒక మీల్ ఎగ్జాంపుల్, మీరు 4 ఇడ్లీస్ తినే ప్లేస్ లో మీరు 2 ఇడ్లీసే తిన్నారు, రైట్? ఇప్పుడు 4 ఇడ్లీస్ తిన్నప్పుడు మీరు టాబ్లెట్ వేసుకున్నారు, డయాబెటిక్ పిల్ వేసుకున్నారు. ఓకే, బికాస్ మీకు ప్యాన్క్రియాస్ సరిగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి you are taking externally so that your sugar levels is getting control, right? So if you take very limited quantity, already మీ pancreas చాలా తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎంత తక్కువ ఇన్సులిన్ ఉన్నప్పుడు మనకి ఈ గ్లూకోజ్ కూడా తక్కువగానే ఉంది, రెండు బైండ్ అయిపోతాయి. అప్పుడు మనకి ఫ్రీ గ్లూకోజ్ సెల్స్ అనేవి బ్లడ్ లో ఉండదు, అప్పుడు మీ గ్లూకోజ్, మీ షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతాయి. అర్థమైందా అండి? ఐ డోంట్ నో వెదర్. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ గాట్ ఇట్. ఓకే. Thank you so much, Andy. Thank you so much for your participation. With this, we are ending the call. We are looking forward మీ దగ్గర ఇలాంటి సెషన్స్ ఇంకా మరెన్నో చేయించుకోవాలనేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ అండి అందరికి. థ్యాంక్ యూ సో మచ్.